మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనము 18వ తారీఖు 8వ నెల 2024 నుండి 24వ తారీఖు 8వ నెల 2024 వరకు 12 రాసుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ముఖ్యంగా అందరూ గమనించాలి. ఇది కేవలం గోచారం మాత్రమే. ఇది పూర్తి జాతకము కాదు. జాతకం రాయించుకోండి, దానికి అనుసంధానం చేసుకుని చూసుకుంటే సరి అయినటువంటి ఫలితాలు వస్తాయి. జాతకం నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యుల చేత రాయించుకోండి. మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. అందుచేత మీకు ఎవరన్నా దొరికితే రాయించుకోండి. లేకపోతే మా దగ్గర కూడా మీరు ఏ ఊరిలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా రాయించుకోవచ్చు. మా దగ్గర నుంచి మేము వాట్సాప్ ద్వారా మేము పలుకుతాము. మీకు ఆన్లైన్లో చక్కగా మాట్లాడవచ్చు, చేయవచ్చు. ఇకపోతే ఇప్పుడు మేష రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మేషరాశి వారికి ద్వితీయంలో గురువు కుజుడు, అట్లాగే చతుర్థంలో బుధుని యొక్క సంచారము, అలాగే పంచమంలో రవి శుక్రుల యొక్క సంచారము, షష్టమంలో కేతు యొక్క సంచారము, మరలా దశమంలో శని యొక్క సంచారం. అంటే వక్రగతి మూలాల దశమంలోకి వచ్చినది. ఆ ఫలితాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే వ్యయంలో రాహు యొక్క సంచారము జరుగుతూ ఉన్నదండి. ఇక చంద్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 4 రాసుల్లో సంచారం జరుగుతున్నది. మకర, కుంభ, మీన, మేష 4 రాసుల్లో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. అలాగే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కర్కాటక రాశిలో ఆయన యొక్క సంచారం జరుగుతున్నది. శుక్రుని యొక్క సంచారము సింహంలో జరుగుతున్నది. ఈ విధంగా ఈ నవగ్రహాల యొక్క సంచారము 12 రాశుల్లో జరుగుతున్నది. అయితే వీటి వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని చూసుకున్నట్టయితే మనం చెప్పుకుంటున్నట్టుగా ఈ 4 గ్రహాలు గురు, శని, రాహు, కేతువుల సంచారము యథాతథంగానే అవే ఫలితాలు సంవత్సరం అంతా కూడా ఉంటాయండి. మధ్యలో మారే ప్రసక్తి లేదు కాబట్టి వాటిని యథాతథంగా తీసుకోండి. ఇకపోతే త్వరగా ఒకే రాశి నుంచి ఒక రాశికి త్వరగా మారేటటువంటి ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాల గురించి యొక్క మనం ఫలితాలు చెప్పుకుందాం. టోటల్గా మొత్తంగా 9 గ్రహాల యొక్క ఫలితం మొత్తం ఎలా ఉంటుందనేది లాస్ట్లో తెచ్చి చెప్పుకుందాము. ఇక్కడ పోయినట్టయితే ఇక్కడ మనకి రవి సింహంలో అంటే 5వ స్థానంలో సంచారం జరుగుతున్నదండి. రవి యొక్క సంచారం జరుగుతున్నది 5వ స్థానంలో. 5వ స్థానంలో రవి యొక్క సంచారము అంత శుభ ఫలితములను ఇవ్వజాలదండి, శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇకపోతే చంద్రుని యొక్క సంచారము మనకి 4 రాసుల్లో సంచారం జరుగుతున్నదండి. 4 రాసుల్లో మకర, కుంభ, మీన, మేషాల్లో 4 రాసుల్లో సంచారం జరుగుతోంది. అంటే మకరం అంటే ఇక్కడ మీకు 10, 11, 12 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతున్నదండి. ఇక బుధుని యొక్క సంచారం కర్కాటకంలో అంటే 4వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. శుక్రుని యొక్క సంచారం 5వ స్థానంలో జరుగుతున్నది. ఈ విధంగా సంచారం జరుగుతున్నది. వాటి యొక్క ఫలితాలు మనం చెప్పుకోవాలి అన్నట్టయితే రవిని కనుక తీసుకున్నట్టయితే సింహంలో అంటే 5వ స్థానంలో సంచారం జరుగుతున్నది. 5వ స్థానంలో రవి యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఏ విధంగా దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే చాంచల్యం ఎక్కువ ఉంటుంది, స్థిరత్వం లేనటువంటి ఆలోచనలు, అలాగే ధన వ్యయము ఈ విధంగా ఉంటుంది. రాజకీయ వ్యవహారాలు విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవండి. అలాగే నూతన వార్తాశ్రవణం, కొత్త వార్తలు వినేటువంటి అవకాశం కూడా ఈ వారంలో మీకు జరుగుతూ ఉంటుంది. అకాల భోజనం కూడా ఏది సమయానికి మీరు తినలేకపోతారు, ఏదో పని ఒత్తిడి, అకాల భోజనం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు, చిన్నపాటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ 20 వల్ల కలుగుతూ ఉంటుందండి. ఇక చంద్రుని యొక్క సంచారం మనకు తీసుకున్నట్టయితే మకరం నుంచి అంటే 10, 11, 12 స్థానాల్లో 10, 11, 12 స్థానాల్లో ఈయన యొక్క సంచారం జరుగుతున్నదండి. ఈ మకరంలో ఉన్నప్పుడు అంటే మీకు
దశమ స్థానంలో ఉన్నప్పుడు చంద్రుని యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అలాగే 11వ స్థానంలో ఉన్నప్పుడు అంటే కుంభంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో 2 రోజులు కూడా సుఫలితాలు ఇస్తుంది. అట్లాగే వ్యయస్థానమైనటువంటి మీనంలో సంచారం చేసేటటువంటి 2 రోజులు శుభఫలితాలు ఇవ్వజాలదు. అట్లాగే మీకు మేషంలో అంటే జన్మల్లోనే సంచారం చేసేటప్పుడు కూడా శుభ ఫలితాలను ఇవ్వదు. దీని తద్వారా మీకు మనసు చంచలత్వం కనపడుతూ ఉంటుంది. అలాగే మీకు నూతన వస్త్ర లాభం అలాంటివి జరిగే అవకాశం లేదండి. అంటే 4 రాసుల్లో సంచారం చేయటం వల్ల కొన్ని రాసుల్లో సుఫలితాలు ఇస్తుంది, కొన్ని రాసుల్లో సుఫలితాలు ఇవ్వదు. ఈ వారం రోజుల్లోనే 4 రాసుల సంచారం అంచేత 4 విధాలుగా ఉంటుంది. ప్రత్యేకించి అంటూ ఇదని చెప్పుకోవటానికి ఉంటుంది, కానీ అది 2 రోజులు మారిపోతుంటుంది. ఇక మేషంలోకి వస్తే మాత్రం ఒక్క రోజు ఉంటుంది దాని ఫలితం. ఈ విధంగా చంద్రుని యొక్క ఫలితం మనకు చెప్పుకోవాలి. ఇకపోతే కుజుని యొక్క సంచారం వృషభంలో జరుగుతోందండి. అంటే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితాలు ఇవ్వదు. తద్వారా అక్కడ మనకు జరిగేటటువంటిది ఏంటంటే ఆకస్మికమైనటువంటి అపాయాలు జరిగేట అవకాశం ఉంటుంది. ధన వ్యయం జరిగేటట్టు వ్యవహారం ఉంటుంది, ధన వ్యయం. అలాగే కలహం, అందరితో ఏది మాట్లాడినప్పుడు కూడా కలహం జరిగి వచ్చేటటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. అలాగే వ్యవహారం ఏదైనా చేయాలనుకుంటే చిక్కులుగా ఉంటుంది. ఆ వ్యవహారం ఒక పట్టాన మనకు తెగదండి. ఇతరుల సహాయం కోరడం కూడా మనం జరుగుతూ ఉంటుంది. అలాగే సాహసం ఇట్లాంటి పనులన్నీ ఏం చేయమాకండి. అనుకూలత లేదు కాబట్టి, కుజుని యొక్క అనుకూలత లేదు కాబట్టి ఆ విధమైన ప్రయత్నాలు ఏమి కూడా చేయమాకండి. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇక బుధుని వల్ల కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. క్రయ విక్రయాదుల వలన అంటే ఏదైనా సరే బుధుడు వ్యాపారం కారకుడు కాబట్టి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో లాభాలు ఉంటాయి. అలాగే మన క్రయ విక్రయాదులు, భూమి రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే షేర్ మార్కెట్లో కావచ్చు, ఎందులోనైనా సరే మీరు వ్యాపార సంబంధమైనటువంటి ధనానికి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలన్నింటిలో కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ ఆయన కలుగజేస్తూ ఉంటాడు. మీరు ఏ పని ప్రయత్నించినప్పటికీ కూడా అది సాఫల్యత చెందుతూ ఉంటుంది. అలాగే శుభవర్తమానాలు కూడా మీకు అందుతూ ఉంటాయి. విద్యావంతులతో పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుని యొక్క పరిచయం చతుర్థ స్థాన సంచారం వల్ల మీకు కలుగుతూ ఉంటుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సింహంలో సంచారం జరుగుతోందండి. సింహంలో సంచారం అంటే 5వ స్థానంలో సంచారం, శుక్రుని యొక్క సంచారం చాలా సుఫలితాలు ఇస్తూ ఉంటుంది. మీ యొక్క పిల్లలు మీ మాట వినటము, అలాగే మీరు భక్తిభావం కుదరటము, యాత్రలకు వెళ్ళటము, గుళ్ళకి వెళ్ళటము, అలాగే కొంచెం భక్తిభావం ఎక్కువగా ఉండటము, అలాగే సుఖ సంతోషాలన్నీ కూడా చక్కగా అనుభవించటము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇత్యాది ఇవన్నీ కూడా మీకు ఈ శుక్రుని యొక్క పంచమ స్థాన చలనం వల్ల మీకు ఈ విధమైనటువంటి సుఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే మొత్తంగా ఏ గ్రహానికి ఆ గ్రహం చెప్పుకుంటున్నాము అంటే మరి ఇవన్నీ ఎలాగంటే మేము కలుపుకోవడం అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. మొత్తంగా టోటల్గా ఒక భావం చెప్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది మమ్మల్ని అడగటం జరిగింది. వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రత్యేకించి చెప్తున్నాము. ఏంటంటే ఈ వారంలో మీకు శరీర సౌఖ్యం బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది, సంతాన ప్రాప్తి కూడా బాగుంటుంది, అలాగే మనశ్శాంతి కూడా ఉంటుంది. మీరు ఏమైనా ప్రయత్నాలు చేసినట్టయితే ఆ కార్యాలన్నింటిలో కూడా మీకు జయం కలుగుతుంది అని ఈ విధంగా మొత్తంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది. ప్రతికూలత ఉన్నప్పటికీ ఏమీ కంగారు పడకండి. మీరు నవగ్రహ జపం కానీ లేకపోతే సత్సంబంధమైనటువంటి ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటిది పెద్దల మహానుభావులు చాలామంది చాలా రకాలు చెప్పారు. ఏది చేసినప్పటికీ కూడా అది మీరు చేయండి. చేసినావండి ఎక్కడ ఏ చేసినా ఇది చేసామో చేస్తే ఇంకా బాగుండేది అని అలాంటి ఆలోచన కూడా పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఏకో విష్ణువు మహద్భుత అనేక రకాలైన అవతారాలు ఆయా ప్రదేశాలను బట్టి అవసరాలను బట్టి ఎత్తారు ఆయన. అయితే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది. మీరు ఎవరికి ఏ పూజ చేసినా సరే కేశవుడికే చెందుతుంది. నవగ్రహాలకు చేసినా కూడా కేశవుడికే చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అంటే నవగ్రహ రూపాల్లో ఉన్నటువంటి వారిని కూడా ఆ జనార్దనుడే కాబట్టి ఏకో విష్ణువు ఒకటే విష్ణువు కాబట్టి ఏది చేసినప్పటికీ అక్కడికే చెందుతుంది. కాబట్టి మీరు ఏది వచ్చినా సరే నవగ్రహాలకు సంబంధించి కొంచెం చేసుకున్నట్లయితే మీ యొక్క గ్రహాల యొక్క దుష్ప్రభావం మీ మీద ఉన్న తగ్గుతాయి, మంచి ప్రభావం ఉన్నటువంటి మరింత మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ విధంగా చేసుకోండి, అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. మాతృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనము 18వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 24/8/2024 వరకు
ఈ వారం రోజులు వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సశాస్త్రీయమైన పద్ధతిలో చేద్దాము. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే, జాతక ఫలితాలు కావు. జాతకం రాయించుకోండి నిష్ణాతులైన వారి చేత. మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. దానికి ఇది అనుసంధానం చేసుకుంటే మీరు చక్కటి ఫలితాలు పొందేటటువంటి విషయం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు వృషభ రాశి వారికి జన్మంలో గురువు కుజుడు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే తృతీయంలో బుధుని యొక్క సంచారం, కర్కాటకంలో బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇంకా పంచమంలో కనుక తీసుకున్నట్టయితే కేతు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే మీకు 9వ స్థానంలో మనకి ఈ శని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి, అంటే వక్రగతి మూలంగా. ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఈ విధంగా ఈ యొక్క నవగ్రహాల యొక్క సంచారం కూడా జరుగుతున్నది. ఇక చంద్రుని గురించి మనం చెప్పుకోవాలి అంటే 4 రాశుల్లో సంచారం జరుగుతోందండి. మకర, కుంభ, మీన, మేష 4 రాశుల్లో సంచారం జరుగుతున్నది. అయితే వీరు ఆ రాశుల్లో సంచారం చేయటం వల్ల మనకి ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే, జన్మంలోనే గురువు యొక్క సంచారము అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. అందుమీద దైవభక్తి కొంచెం తక్కువగా ఉండటము, అలాగే విద్యాగోష్ఠి, ధనలాభం కూడా అంతగా ఉండే అవకాశం ఉండదండి. జన్మల్లో గురువు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి. అలాగే ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ గురువు వల్ల వస్తూ ఉంటాయి. ఇకపోతే జన్మంలోనే కుజుని యొక్క సంచారం కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదండి. ఇది కూడా మనకి ఆకస్మికమైనటువంటి అపాయాలు కానీ, ధనం జరగటం కానీ, అలాగే శరీరానికి గాయాలు అయ్యేటువంటి అవకాశం కానీ, ఎవరితో మాట్లాడినా కొంచెం కలహం వచ్చేటువంటి అవకాశము, అలాగే అకాల భోజనము, అలాగే ఏ వ్యవహారంలో మొదలుపెట్టినా ఆ వ్యవహారంలో ఏవో చిక్కులు రావటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కుజుడు గోచార రీత్యా జన్మంలో సంచరించేటటువంటి సమయంలో. ఇకపోతే తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, బుధుని యొక్క సంచారము 3వ స్థానంలో కూడా సౌఫలితాలు ఇవ్వజాలదండి. ఇక్కడ ఏంటంటే వ్యాపార రీత్యా మనకి 3వ స్థానంలో ఎవరి సహాయ సహకారాలు కూడా మనకి కొంచెము అందుబాటులో ఉండవండి. అంటే మీరు ఉద్యోగం చేసే దగ్గర కానీ, వ్యాపారం చేసే దగ్గర కానీ, ఇంటిలో కుటుంబ సభ్యులు కానీ, ఇట్లా మీరు ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా వారి యొక్క సహకారం మనకు అందించదు. మీ కిందవారు కూడా మీరు ఎక్కడో పనిచేస్తున్నారు, అక్కడ మీ కిందవారు కూడా మీకు సరి అయినటువంటి సహాయ సహకారాలు అందించరు. అలాగే మీ పై ఆఫీసర్ కూడా మీకు అంతగా కోఆపరేట్ చేయరు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ వస్తూ ఉంటాయి. మాట కొంచెం తగ్గించుకోకపోతే తరచూ కొంచెము కోపతాపాలు ఎక్కువయ్యి గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మాట పెరుగుతూ ఆ విధమైనటువంటి ప్రయత్నాలన్నీ విరమించుకుంటే మనం కొంచెం కంట్రోల్ చేసుకున్నట్టయితే చక్కగా ఉంటుందండి. బుధుని యొక్క సంచారం చెప్పుకోవాలి. ఇక పోయినట్టయితే చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారము, శుక్రుని యొక్క సంచారము జరుగుతోందండి. చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం కూడా మంచి ఫలితాలను ఇవ్వజాలదండి. అక్కడ మనకి సౌఖ్యం ఏవైతే మనకి వాహన సౌఖ్యం కావచ్చు, కుటుంబ సౌఖ్యం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనకి చతుర్థ స్థానంలో లభించేటటువంటి బండి కూడా మన వాహనం ఏదైతే ఉందో వాహనం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇంట్లో కూడా చిన్న రిపేర్లు ఏవో వచ్చి చక్కగా దాంట్లో కూడా ఏదో చిన్న రిపేర్ రావటం, దానికి ఖర్చు కరగటం, అక్కడ చిన్న రిపేర్ వల్లే మనకు కొంచెం పెద్ద ఇబ్బందులు కలగటం, ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ ఉండి మనకి సుఖాలు కొంచెం అందకుండా పోయేటటువంటి అవకాశం మనకి ఇక్కడ చతుర్థ స్థానంలో రవి సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే చతుర్థ స్థానంలో ఈ శుక్రగ్రహం యొక్క సంచారం మనకి కొంచెం శుభఫలితాలు ఇస్తుందండి. శుక్రగ్రహం యొక్క సంచార ఫలితంగా మనకి భార్యాభర్తల మధ్యన అనుకూలత కానివ్వండి, చతుర్థ స్థానంలో ఉండటం వల్ల మనకి స్త్రీ సౌఖ్యం, వాహన ప్రాప్తి. ఇప్పుడు మనకి రవి వల్ల ఏవైతే మనం నష్టపోతూ ఉన్నామో ఆ చతుర్థ స్థానంలోనే సంచారం చేయడం వల్ల అదే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఆయన వల్ల మనం నష్టపోతున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శుక్రుడు మళ్ళీ మనకి సమకూర్చే ప్రయత్నం ఈయన చేస్తున్నాడు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు, ఈయన పని ఈయన చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉంటుందంటే వాళ్ళిద్దరి యొక్క కలయిక వల్ల జరిగేటటువంటి ఫలితాలు. ఒకే పనుల్ని వాళ్ళు, కాకపోతే ఆయన ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. రవి
శుక్రుడు కొంచెం భార్యాభర్తల అనుబంధము, ఈ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో ఈయన శ్రద్ధ తీసుకుంటారు. ఇది తప్పితే ఇద్దరు క్వైట్ ఆపోజిట్లో, అంటే పూర్తిగా వ్యతిరేక ఫలితాలన్నీ మనకి, ఆయనకి వ్యతిరేకంగా ఈయనకి వ్యతిరేక ఫలితంగా ఆయన మనకి అందజేస్తూ ఉంటారు. ఈ విధంగా చతుర్థ స్థానంలో రవి శుక్రుల యొక్క ఫలితాలు. ఇకపోతే కేతువు పంచమ స్థానంలో కేతువు జరుగుతూ ఉన్నారండి. ఆ కేతు యొక్క 5వ స్థానంలో జరగటం వల్ల మనకి వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మాత్రం రావండి. ఇక్కడ కేతు వల్ల మనకి ఏంటంటే మనకి ఈ కొంచెం చోర భయము, అలాగే విష జంతువుల వల్ల కూడా కొన్ని వాటిని చూడటము, లేకపోతే వాటి వల్ల కొంచెం అపాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. కార్యం అంటే ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు ఆలస్యం జరిగే అవకాశం కనబడుతూ ఉంటుంది. మంచివారితో సహవాసం చేద్దామని ప్రయత్నించినా కూడా మనం చేయలేకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. నష్టద్రవ్య పోయినటువంటి ధనాన్ని మనం తిరిగి పొందాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ వారంలో మాత్రం ఈయన సహకారం లేనందున అది సాధ్యపడదండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా పంచమంలో కేతు వల్ల మనకి అది లభిస్తూ ఉంటాయి. అలాగే పిల్లలు కూడా కొంచెం వ్యతిరేకంగా మనం చెప్పేవాటిని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందండి. మనం చెప్పిన మాట వినకుండా ఈ విధంగా పంచమ స్థానంలో కేతు యొక్క సంచార ప్రభావం ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే 9వ స్థానంలో శని యొక్క సంచారం కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదండి. ఇక్కడ మీకు ఆయన యొక్క దానివలన మనకి ఏంటంటే నీచజన సహవాసం, నీచజనులతో కొంచెం మాట్లాడటం, అలాగే ధన వ్యయము, అది భాగ్యస్థానం కదండి. భాగ్యస్థానం వల్ల వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి సుఫలితాలన్నీ కూడా మనకి ఈ వారంలో దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంచెము వస్త్రాలు ధరించేటటువంటి విషయంలో కూడా కొంచెము శ్రద్ధ తీసుకోకపోవటము, అలాగే మనం చేసినటువంటి ప్రయత్నం ఏదైనా ఒక పని చేయాలి ప్రయత్నం చేస్తే అందులో కూడా ఆలస్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం త్రిప్పుట అక్కర్లేని తిరుగుడంతా ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే మనస్తాపం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాన్ని శని మహానుభావుడు అందిస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి ద్వాదశంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. ఆ రాహు యొక్క సంచారము మనకి ఏకాదశంలో ఉండడం వలన ఆయన చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటారు మనకి. దానివల్ల మనకి మంచి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఏ వ్యాపారం కానివ్వండి, పిల్లల చదువు విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, అన్ని విషయాల్లోనూ కూడా మనకి ఏ విషయం తీసుకున్నా ఆయన మనకి లాభాన్ని చేకూర్చేటటువంటి పరిస్థితులే కనపడుతుంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ రాహు వల్ల మనకి కనబడుతూ ఉంటాయి. అందుచేత ఈ కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలత ఉండటం మనకు సహజమని చెప్పుకున్నాం కదండి. అలాగే అందుచేత ఇవన్నీ ఉంటాయి. మీరు నవగ్రహాలు కానీ ఏదోటి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏదో పెద్దలు చెప్పిన విధంగా మీరు ఏదోటి ఫాలో అవ్వండి, అంత శుభం జరుగుతుంది. శుభం భూయాత్. ఇప్పుడు మనము 18వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 24/8/2024 వరకు గోచార ఫలితాలు మిథున రాశి వారికి ఎలా ఉన్నాయనేది సశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మిథున రాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి శుక్రులు, చతుర్థంలో కేతువు, అష్టమంలో శని, అంటే అది వక్రగతి మూలాన. ఇకపోతే దశమంలో రాహు, ఇక వ్యయంలో కనుక తీసుకున్నట్టయితే గురు కుజులు, ఈ యొక్క సంచారం ఈ విధంగా జరుగుతోంది. ఇక చంద్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మకరం, అంటే 8, 9, 10, 11 స్థానాలలో చంద్రుని యొక్క సంచారం ఈ వారం రోజుల్లోనే 4 రాశుల్లో జరుగుతోందండి. ఈ విధంగా జరుగుతున్నది. అయితే వీటి వల్ల వచ్చే ఫలితాలు అన్నీ మనం చెప్పుకోవాలి అన్నట్టయితే, ఇక 4 గ్రహాల యొక్క మనం చెప్పుకుంటున్నట్టుగా ఈ 4 గ్రహాలు గురువు, శని, రాహు, కేతువులది ఇవి మామూలుగా చెప్పుకున్నట్టుగానే అదే యథాతథంగానే చూసుకోండి. ఇకపోయినట్టయితే త్వరగా రాశులు మారేటటువంటి రవిగ్రహ, చంద్రగ్రహ, కుజగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహాలు మనం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం కనుక మనకి 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 3వ స్థానంలో రవి యొక్క సంచారం మనకి చాలా చక్కగా ఉపకరిస్తూ ఉంటుంది. చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి రవి సూర్యభగవానుడు మనకు అందిస్తూ ఉంటాడు. అందరి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే ఏ
పని మొదలెట్టినా కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. రాజకీయ వ్యవహారాలన్నీ కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి. నూతన వార్తలన్నీ వినేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా అకాల భోజనం అనేటట్టు ఒకటి జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ రెవ్వలు జరుగుతూ ఉంటాయి. ఇక చంద్రుని యొక్క గమనం గురించి చెప్పాలంటే 4 రాశుల్లో మకరము, కుంభము, మీనము, మేషము 4 రాశుల్లో జరుగుతుంది. ఈ 4 రాశుల్లో జరిగేటప్పుడు మీకు 10, 11 స్థానాలలో ఉన్నప్పుడు అంటే 10, 11 స్థానాలలో ఉన్నప్పుడు అన్నట్టయితే మీనం, మేషం ఈ 2 రాశుల్లో ఉన్నప్పుడు సుఫలితాలు ఇస్తారు. 3 రోజులు 4 రోజులు ఆ సుఫలితాలు ఇస్తూ ఉంటారు. ఒక మనసులో నిలకడ ఉండదు, ఒక ఆలోచన ఉండదు, మనసు స్థిమితం కూడా ఉండదని ఏ పని చేయాలన్నా చేయాలనే బుద్ధి ఉండదు, చేసిన పనులు కూడా విజయవంతం కాదండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి చంద్రుడి వల్ల వ్యాపార విషయంలో కూడా కొంచెం ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి చంద్రుడి వల్ల కలుగుతూ ఉంటుంది. ఇక మనం తీసుకున్నట్టయితే ఇక ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. బుధుని యొక్క సంచారం వల్ల మనకి క్రయ విక్రయాదులన్నీ లాభాలు వస్తూ ఉంటాయి. అలాగే క్రయ విక్రయాదుల వల్ల లాభాలన్నీ అంటే అది ఏ ఏ ఏ ప్రోడక్ట్ అంటే ఏ వస్తువు అయినా సరే, కిరాణా వస్తువు కావచ్చు, మరి లేదా ఏ వ్యాపారం చేస్తున్నారో తెలియదు కదా మనకి. ఆ వ్యాపారాలలో అలాగే ముఖ్యంగా వీటి కనుక మనకి వీటి తీసుకున్నట్టయితే క్రయ విక్రయాలు, షేర్ మార్కెట్ అట్లాంటివి కూడా ఇవన్నీ కూడా ఈ మార్కెట్కి సంబంధించిన వాటిలోనే ఉంటాయి. వీటిలో లాభాలు ఉంటాయి. మీ తెలివితేటలు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. మీ లాజిక్ కూడా బాగా పనిచేస్తుంది. మీ బుద్ధి కూడా బాగా వికసించి పనిచేస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ బుధుని వల్ల, ద్వితీయ సంచారంలో బుధుని వల్ల మనకు లభిస్తూ ఉంటాయి. ఇకపోతే తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం మనకి చాలా చక్కగా లభిస్తుందండి. అంతే మీరు పనిచేసే జాగాలో కానీ, మీరు వృత్తి వ్యాపారాల్లో కానీ, కుటుంబ సభ్యుల దగ్గర కానీ, ఇరుగు పొరుగు వారు కానీ అందరూ మీ సహాయ సహకారాలు అందిస్తారు. రాజకీయంగా ఉండేటటువంటి వారికి మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా రవి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే తృతీయ స్థానంలో శుక్రుని యొక్క ఫలితాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. ఆయన వల్ల కూడా కుటుంబంలో మీ భార్య భర్తల మధ్యన అన్యోన్యత పెరగటము, అలాగే అన్ని విషయాల్లో సహకారాలు అన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే మీరు వ్యవహారంలో ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా ఏ విధమైన నిరాటంకంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరుల సహాయం మిమ్మల్ని ఇతరులే సహాయం కోరుతారు తప్పితే మీరు ఎవరిని సహాయం కోరవలసినటువంటి పరిస్థితి ఉండదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుడి వల్ల మీకు ఈ తృతీయ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక చతుర్థంలో కనుక మనం కేతు తీసుకున్నట్టయితే చతుర్థంలో కేతు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వరండి. ఆయన అక్కడ చతుర్థ స్థానంలో లభించేటటువంటి సుఖాలు అంటే ఇంటి విషయంలో కానివ్వండి, వాహన విషయంలో కానివ్వండి, అట్లా వ్యాపార విషయంలో కానివ్వండి, ఏ సుఖాలు మనకి చతుర్థ స్థానం ద్వారా ఎలా అయితే మనకి మాతృ ప్రేమ కొంచెం మనకంత లభించకపోవటం, ప్రతి వారం కొంచెం ఇబ్బందిగా ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఆవిడ యొక్క ఆరోగ్యం తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగినంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవకాశం కనపడుతూ ఉంటుందండి. ఈ విధంగా కేతువు చతుర్థ స్థానంలో ఫలితాల విధంగా ఉంటాయి. ఇకపోయినట్టయితే అష్టమంలో శనిగా మనం తీసుకోవాలి. అష్టమ శని అంటాము. అష్టమ శని ముఖ్యంగా శని 3 రాశుల్లో మాత్రమే అనుకూలిస్తారు. అందులో 5 రాశుల్లో మాత్రం చాలా ఎక్కువగా మనల్ని బాధిస్తూ ఉంటారు. ఆయన ఏంటంటే అర్ధాష్టమ అంటే 4వ స్థానంలోను, అష్టమ అంటే 8వ స్థానంలోను, ఏళ్ళాడి శని అంటే మనకి వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాలలో శని యొక్క సంచారం గోచారరీత్యా జరిగేటప్పుడు ఈ 5 రాశుల్లో మరీ ఎక్కువగా పీడిస్తూ ఉంటారు శని భగవానుడు మనని. అంచేత అష్టమ శని అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిగా. ఇకపోతే మనకి దశమంలో రాహు కూడా మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కొంచెం ఉద్యోగం కావచ్చు, వృత్తి కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో కొంచెము ఇబ్బంది పెట్టేటట్టు పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. దశమంలో కూడా రాహు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలండి. ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. ఒక్కొక్క రాశికి విడివిడిగా మనం చెప్పుకున్నాము. ఇకపోతే టోటల్గా మిథున రాశి వారికి ఈ వారం ఎలాగుంటుంది అంటే కొంచెం మనస్తాపం, వ్యాధి, ఆపదలు, అలాగే పాపకార్యాలు చేయడంలో ఒక ఆసక్తి, వృత్తిలో కొంచెం భంగము, ఈ విధమైనటువంటి ఫలితాలు మనం ఈ మిథున రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. అందుచేత నవగ్రహ పూజ చేసుకోండి. అలాగే జాతకంతో అనుసంధానం చేసుకుంటే మీకు ఖచ్చితమైనటువంటి చాలా
చాలా దగ్గరగా మీ జీవితానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి ఫలితాలన్నీ కూడా మనం చెప్పడానికి వీలవుతూ ఉంటుంది. జాతకం ముఖ్యం, ఇది గోచారం మాత్రమే. ఆ విధంగా ఇదే జాతకంగా భ్రమించవద్దండి. శుభం భూయాత్. మనం ఇప్పుడు 18వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 24వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు ఈ వారం రోజులు కర్కాటక రాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు కర్కాటక రాశికి జన్మంలోనే బుధుని యొక్క సంచారం జరుగుతున్నదండి. జన్మంలోనే బుధుని యొక్క సంచారము, ద్వితీయంలో రవి శుక్రుల యొక్క సంచారము, ఇంకా తృతీయంలో కేతువు యొక్క సంచారము, అలాగే సప్తమంలో అంటే యాక్చువల్లీ వక్రగమనం వల్ల సప్తమంలో శని యొక్క సంచారము, అలాగే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారము జరుగుతున్నది. అలాగే ఏకాదశిలో గురు కుజుల యొక్క సంచారం జరుగుతున్నది. ఇకపోతే చంద్రుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే 4 రాశుల్లో మకర, కుంభ, మీన, మేషాలు 4 రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. చేత ఈ విధంగా ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ మనకి ఈ 4 గ్రహాలు ఏవైతే ఉన్నాయో గురు, శని, రాహు, కేతుల యొక్క సంచార ఫలితాలు అవే ఫలితాలు ఎప్పుడు చెప్పుకుంటున్నవే, మాస ఫలితాలు చెప్పుకున్నవే, సంవత్సర ఫలితాలు చెప్పుకున్నట్టుంటే వాటిలో ఏ మార్పు లేదు. ఇప్పుడు త్వరగా మారేటటువంటి రవిగ్రహ, చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాల యొక్క గమనం గురించి మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. అయితే జన్మల్లో బుధుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. అంటే ఇక్కడ బుధుని యొక్క సంచారం వ్యాపారము, శాస్త్ర పరిజ్ఞానం ఇట్లాంటివన్నీ కూడా మాతామహులు అంటే తాత తండ్రులు, అంటే అమ్మమ్మ గారు, తాతగారు ఇట్లాంటి వాళ్ళ విషయంలో వాటన్నిటికీ ఆయన కారకత్వం కాబట్టి అనుకూలమైన పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి కొంచెము అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి ఉండవచ్చు. ఇకపోతే మనకి ఈ వ్యాపార విషయంలో కొంచెం అనుకున్న లాభాలు పొందలేకపోవటము ఈ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీ తెలివితేటలు, లాజిక్లు కూడా అంతగా వర్కౌట్ కావండి. ఈ వారంలో ఈ విధమైన ఫలితాలన్నీ బుధుని వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక ద్వితీయంలో రవి యొక్క సంచారము జరుగుతుంది. అట్లాగే రవి కూడా 2వ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. అయినా కొంచెం కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలగటము, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు కలగటము, ఈ విధంగా కుటుంబంలో కూడా కొంచెం అంత అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవటము, అంటే భార్య పిల్లలు కొంచెం మన మాటని కొంచెం అంటే సరిగా పాటించకపోవటము, ఇట్లాంటి విషయాలన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో అందరికీ కూడా చిన్నపాటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం అంతా కూడా ఈ రవి వల్ల కలుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా ముఖ్యంగా రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. ఇకపోతే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం మనకి మంచి ఫలితాలను ఇస్తుంది. అంటే ఇప్పుడు ఇదే మనం చెప్పుకున్నాం కదండి, వీరిద్దరూ ఒకే రాశిలో కలిసి ఉన్నారు. వారి యొక్క భావాలు, రాశి స్వభావాలు వేరుగానే ఉంటాయి, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఆయన యొక్క స్వభావం వేరుగా ఉంటుంది, ఈయన యొక్క స్వభావం వేరుగా ఉంటుంది. అందుచేత ఏవైతే మీరు కోల్పోతూ ఉన్నారో ధన విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, వాక్కు విషయంలో కానీ శుక్రుడు చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అక్కడ రవి ఏవైతే ఇవ్వడో అవే వాటిని ఈయన ఇస్తూ ఉంటాడు, ఈయన ఇచ్చినవే ఆయన ఇవ్వడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ పరస్పరం ఒక రాశిలో కలిసి ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అస్తంగత్వం కాలేదు కాబట్టి కొంచెం పర్వాలేదు, అస్తంగత్వం లేదు కాబట్టి కొంత వారి ఇండివిజువల్గా వాళ్ళ ప్రభావాలు వారు చూపించగలుగుతారు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే తృతీయంలో కేతువు చక్కటి ఫలితాలని మీకు అందరికీ అందజేస్తూ ఉంటాడు. తద్వారా విచిత్రమైనటువంటి వస్తు ప్రాప్తి అంతా లభిస్తూ ఉంటుంది మీకు. అలాగే పురాణ శ్రవణము, అలాగే పుణ్యనదీ జలాల యొక్క పుణ్యనదుల్లో స్నానం చేయటము, అలాగే కొంచెము మంచి వారితో సహవాసం చేయటము, దైవ దర్శనము, ఇట్లాంటివన్నీ ఫలితాలన్నీ కూడా నష్టపోయినటువంటి ధనం మళ్ళీ మీకు తిరిగి రావటం లాంటివన్నీ కూడా మనకి ఈ కేతు తృతీయ స్థానంలో సంచరించే టైంలో మీకు జరిగే అవకాశం ఉందండి. ఇకపోయినట్టయితే సప్తమంలో శని యొక్క ప్రభావం వల్ల కొంచెం మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. అంటే భార్యాభర్తల మధ్యన మాట పోసకంతనం అంటూ ఉంటుంది. అలాగే మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంలో
చేస్తూ ఉన్నట్టయితే ఆ విషయంలో కూడా మీ ఇద్దరి మాటకి కూడా కొంచెం అభిప్రాయ భేదాలు కానీ మాట పొసకంతరం కానీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా సప్తమంలో శనిగా శని యొక్క ప్రభావం జరుగుతూ ఉంటుందండి. ఇకపోతే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో రాహు సంచారం కూడా మీకు అనుకున్నటువంటి సుఫలితాలు ఏమీ ఇవ్వజలదండి. అలాగే అక్కడ కొంచెము దైవభక్తి మీద కొంచెం ఇదే మళ్ళీ వచ్చే వారం చేద్దామని అనుకోవటం, ఏదో గుడికి వెళ్ళాలనుకున్నారు వచ్చే వారం వెళ్దామని అనేది దాన్ని పోస్ట్పోన్ చేసుకోవటం, దైవ కార్యాల్లో కొంచెం అలసత్వం చూపించటము, అలాగే తండ్రి గారి విషయంలో కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎందుకంటే ఆయన పితృ స్థానం కాబట్టి ఆ భాగ్యం అనేటటువంటి దాన్ని అక్కడ కూడా మనం చక్కటి ఫలితాలన్నీ రావాలంటే అక్కడ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం చాలా చక్కగా చూడవలసినటువంటి పరిస్థితి అక్కడ. ఈ విధమైనటువంటి భాగ్యం అంటే ఒక వృత్తి వ్యాపారాల్లోనే కాదు అన్ని విషయాల్లోనూ కూడా 9వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం అనుకూలమైన ఫలితం లేకపోతే కొంచెం ప్రతికూల ఫలితాలే ఎక్కువ ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా రాహు వల్ల మీకు ఈ విధమైన ఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో గురువు కుజుడు 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా కానివ్వండి, జాతక రీత్యా కానివ్వండి చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. దానికి గణితం అంతా అవసరం లేదండి. ఆ లగ్నానికి లేకపోతే ఆ రాశికి శుభుడా అశుభుడా ఇట్లాంటి లెక్కలు ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఏకాదశ స్థానంలో చంద్రాతు తీసుకున్నా సరే, లగ్నాతు తీసుకున్నా సరే చక్కటి ఫలితాలు ఏకాదశి స్థానం. అలాగే సంకల్పంలో చెప్పుకునేటప్పుడు కూడా గుర్తుంచుకోండి అందరూ, ఏదైనా జపాలకు సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు జపాలు చేయించేటప్పుడు కూడా ఏకాదశ స్థాన ఫలిత ప్రాప్తిరస్తు అని చెప్పేసి మనం సిద్ధ్యర్థం లేకపోతే సిద్ధ్యర్థం అని కొంతమంది ప్రాప్తిరస్తు అని ఈ విధంగా సంకల్పంలో కూడా ఏకాదశ స్థానం అంతా చాలా శుభప్రదమైనటువంటి స్థానం. అక్కడ ఉన్న వాటికి గణితం అవసరం లేదండి. అంత చక్కగా అటు గురువు వల్ల మీకు ధనం కానీ, ఈ పిల్లలు సంతానకారకుడు కాదు, పిల్లలు కూడా చక్కగా ఉంటారు. అలాగే కుజుడు ఆయన మంచి పౌరుషంగా ఉండటం కానీ, ఒక సహాయ సహకారాల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మీదే పైమాటగా ఉండడానికి కుజుని యొక్క సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా కర్కాటక రాశి వారికి విడివిడిగా వాటిని మనం తీసుకున్నట్టయితే ఆ విధంగా ఉంటుంది. మొత్తంగా మనం చెప్పుకోవాలి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి అనుకుంటే కొంచెం శరీర పీడ, బంధుమిత్ర ప్రజల యొక్క విరోధం, ధన నష్టము, కార్యాలలో అనుకూలత, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు వచ్చేట అవకాశం ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం జరుగుతుందండి. ఇదేమిటికి మీరు నవగ్రహ పూజ మాత్రం పారాయణ కానివ్వండి, జపం కానివ్వండి, లేదా ఒకసారి దేవుడు దండం పెట్టుకునేటప్పుడు ఈ నవగ్రహ మంత్రాలు ఒకసారి చదువుకోండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. 18 ఆగస్టు 2024 నుండి 24/8/2024 వరకు సింహరాశి వారికి గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం గోచారం మాత్రమే. జాతక ఫలితాలకు దీన్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జ్యోతిష్యంలో ఒక భాగం మాత్రమే. ఇదే పూర్తి జ్యోతిష్యం కానేరదు. మీరు జాతకం రాయించుకోవాలి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చును. ఇప్పుడు సింహరాశి వారికి జన్మంలోనే రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతున్నదండి. అలాగే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారము, అలాగే 6వ స్థానంలో శని యొక్క సంచారము. ఎందుకంటే శని వక్రగతిలో ఉన్న మూలంగా 6వ స్థానంలో సంచారంగా మనం చెప్పుకోవాలి. ఈ విధమైనటువంటి శని సంచారం చెప్పుకున్నాము. అలాగే పోతే 6వ స్థానంలో శని సంచారం చెప్పుకోవాలి. ఇకపోతే 8వ స్థానంలో 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. ఇకపోతే మనకి 10వ స్థానంలో గురు కుజుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఏకాదశ స్థానంలో ఎవరు లేరు. ఇకపోతే ఏకాదశ స్థానం వ్యయ స్థానంలో మాత్రం బుధుని యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే 4 రాశులలో ఈ 7 రోజుల్లోనే 4 రాశుల్లో 2.5 రోజులే సంచారం చేస్తారు. కాబట్టి అయినా ఒక రాశిలో ఇక్కడ 4 రాశుల్లో మకర, కుంభ, మీన, మేష 4 రాశుల్లో సంచారం జరుగుతోందండి. ఇక్కడ మనకి ఒక్కొక్క గ్రహాన్ని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము.
జన్మంలోనే రవి యొక్క సంచారం జరుగుతోందండి. జన్మంలోనే రవి యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్నదండి. అలాగే వారికి ఈ చపలత్వం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ధన వ్యయం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే అకాల భోజనం చేసే అవకాశం ఉంటుంది. రాజకీయ వ్యవహారాల్లో కూడా మీరు అనుకున్నటువంటి ప్రయత్నాలు విజయవంతం కానేరవు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి వల్ల దుష్ప్రభావాలే ఉన్నాయి. ఇకపోతే అదే స్థానంలో జన్మంలోనే శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతోంది. శుక్రుని యొక్క సంచారం జరగటం వల్ల ఇక్కడ మనకి శుక్రుని అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి ఇస్తారు. భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే చుట్టుపక్కల వారితో మీకుండే అనుబంధం అంతా బాగా ఉంటుంది. అట్లాగే శరీర సౌఖ్యం కూడా లభిస్తూ ఉంటుంది. మీకు మనసు ఉత్సాహంగా ఉండే అవకాశం కూడా శుక్రుని వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటివి ఆరోగ్య విషయంలో కూడా ఏమీ పెద్దగా ఇబ్బందులు ఏమీ శుక్రుని వల్ల మాత్రం కలగవండి. మీకు రవి వల్ల కలుగుతాయి, కానీ అనారోగ్య సమస్యలన్నీ ఇక్కడ ఈ సింహరాశి వారికి శుక్రుని వల్ల అనారోగ్యానికి సంబంధించినటువంటివి ఏమి ఉండవండి. ఆయన అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటే ఇన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ రెండు గ్రహాల యొక్క యుతి ప్రభావం ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం ఉందండి. ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం సుఫలితాన్ని ఇవ్వజాలదు. అలాగే ధన విషయంలో కానీ, ఒక మాట విషయంలో కానీ, వాక్కు కుటుంబ విషయంలో కానీ, కుటుంబ సభ్యుల మీ మాటను అంతగా పాటించకపోవటం లాంటిది, మాటలో కొంచెం కఠినత్వము సరిగా, లేకపోతే మనం ఏదో మామూలుగా మంచిగా మాట్లాడిన వాళ్ళు చెడుగా అర్థం చేసుకోవటము, ఇట్లాంటి విషయాలన్నీ జరిగే అవకాశం ఉంటుంది. మాట కూడా జాగ్రత్తగా ఉండండి. కొంచెం వారం రోజులు కొంచెం కుటుంబ సభ్యులతో కూడా సఖ్యతగా ఉండడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. వాటిపై మనం కాలాన్ని ఎదిరించి మనం అయితే నిలబడలేం, కానీ మన ప్రయత్నం తప్పకుండా ఉండవలసిందే. మనం మాట కఠినంగా ఉండకుండా ఉండటం కోసం పిల్లలతోటే కాదు, పక్కవారితోటే కాదు, అలాగే ధన విషయంలో కూడా ఆచితూచి ఖర్చు పెట్టండి. చేతికి ఎంత వస్తే అంత ఊరికే ఖర్చు పెట్టేయొద్దండి. ఇది అవసరమా కాదా అని ఖర్చు పెట్టే ముందు ఆలోచించండి. ఖర్చు పెట్టాక ఆలోచించి కూడా ప్రయోజనం ఉండదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కేతు వల్ల మనకి ద్వితీయ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే షష్టమ స్థానంలో శని యొక్క సంచారము మనకి చక్కటి సఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు రావాల్సిన ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టయితే వారి వారంలో మీకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బులు ఇచ్చేసే అవకాశం ఉంటుంది. లేదా ప్రభుత్వ పరంగా ఏదైనా బ్యాంకులోంచి మనం లోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా, అటువంటి ప్రయత్నాలు కూడా ఈ వారంలో ఈ యొక్క సింహరాశి వారికి విజయవంతమైనటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ విధమైన ప్రయత్నాలన్నీ రుణాలు, ఇకపోతే అప్పులు, విజయమైనటువంటి కూడా మనకి ఈ శని 6వ స్థానంలో సంచారం చేయటం వల్ల, అంటే వక్రగతి మూలంగా 6లో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి శని భగవాను ద్వారా సంక్రమిస్తూ ఉంటాయి ఈ సింహరాశి వారికి. ఇకపోతే 8వ స్థానంలో రాహు యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదండి. 8 స్థానంలో ఆయన ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అండి. ధనవ్యయం ఎక్కువగా అవుతుంటుంది. నీచజనులు అంటే తక్కువ పనులు, నీచజనులు అంటే కొంచెము తక్కువ పనులు చేసేవారని ఒక అర్థం తీసుకోవచ్చు. అలాగే నీచజనులు అంటే తాగేవాళ్ళు, జోదరులు, గుట్కాలు వేసుకునేవాళ్ళు, లేకపోతే ఇక్కడ మాటలు అక్కడ చెప్పేటివాళ్ళు, అక్కడ మాటలు ఇక్కడ మన దగ్గర చెప్పేటివాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ మనం నీచి జనంగానే మనం భావించాలి. అటువంటి వాళ్ళ వల్ల కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. వాళ్ళకి దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే మీరు చేసేటటువంటి ప్రయత్నం ఏదైనా ఉన్నట్టయితే దాంట్లో కొంచెం విఘ్నం కలుగుతూ ఉంటుంది. అలాగే వ్యవసాయం మూలంగాను కొంచెం ధన మూలంగాను కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే కొంచెం అకాల భోజనము, ఆలోచన కూడా కొంచెం మన ఆలోచన కూడా కొంచెం దారి తప్పినటువంటి ఆలోచనలు, అంటే అక్కర్లేని పనుల మీద ఆలోచన చేయటం అవన్నీ జరుగుతుంటాయి. వాటిని ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 8వ స్థానంలో రాహు సంచారం వల్ల జరుగుతూ ఉంటుందండి. ఇకపోయినట్టయితే 10వ స్థానంలో కుజుల యొక్క సంచారం జరుగుతోంది. 10వ స్థానంలో గురువు యొక్క సంచారం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. వృత్తి వ్యాపారాలలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఉంటాయి.
వ్యాపారంలో తగిన లాభాలు రాకపోవటము ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి. అలాగే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా మనకి ఏమాత్రమూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఎవరితో మాట్లాడినా ఏదో పోట్లాటకి దారి తీసేటట్టుగా ఉంటుంది. అందుచేత అవతల వారి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని కొంచెం మాట్లాడే ముందే ఆలోచించుకొని చక్కగా మాట్లాడినట్టయితే ఆ విధమైనటువంటి గొడవలు ఉండవు. మౌనైన కలహం నాస్తి, అటువంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండటమే చాలా మంచిది. అందుచేత కుజుని వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలు మనకి జరుగుతూ ఉన్నాయి. ఇక పోయినట్టయితే ఈ చంద్రుని యొక్క మనం సంచారం చెప్పుకోవాలండి. ఇక బుధుని యొక్క సంచారం, ఏ స్థానంలో బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే అంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఏమీ లేదండి. బుధుని వల్ల కూడా ఆయన కూడా కొంచెము మనకి ఇబ్బందికరమైనటువంటి వ్యాపారంలో మనకి అనుకున్న లాభాలు రాకపోవటము, మన ప్రజ్ఞాపాఠవాలు పనిచేయకపోవటము లాంటి పరిస్థితులన్నీ ఉంటూ ఉంటాయి. ఈ విధంగా ఏ స్థానంలో ఆయన సంచారం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే చంద్రుడి గురించి మనము ఆయన మనకి మకర, కుంభ, మీన, మేషరాశుల్లో సంచారం జరుగుతోంది అన్నట్టయితే 6, 7, 8, 9 స్థానాలలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతోందండి. ఇక్కడ మీకు 6, 7 స్థానాల్లో సంచరించేటటువంటి 4 రోజులు కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆ తదుపరి మంచి ఫలితాలు అయితే మనకి మనస్థిమితం లేకపోవటము, ఇట్లాంటి వ్యాపారాల విషయంలో కొంచెం అనుకున్నటువంటి లాభాలు రాకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇకపోతే మొత్తంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవాలంటే కొంచెం వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంది. దూరదేశాలకు వెళ్ళటం అనేటువంటి జరుగుతుంటుంది. దూర ప్రాంతాలు అనుకోండి, కొంతమంది దేశం కావచ్చు, కొంతమంది ప్రాంతాలకు వెళ్ళవచ్చు. అలాగే మనోవిచారం కలిగేటువంటి అవకాశం ఉంటుంది, ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది, కుటుంబంలో కొన్ని చిక్కులు ఏర్పడేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఈ సింహరాశిలో ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం వల్ల ఈ 12 రాశుల్లో ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మొత్తంగా మనకి ఫలితాలన్నీ వర్తిస్తాయి. కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలత ఉంటుంది. వాటిని మనం నవగ్రహ జపం ద్వారా చక్కవచ్చుకోవచ్చు. శుభం పూయా. ఇప్పుడు 18వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 24/8/2024 వరకు ఈ వారం రోజుల పాటు కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు జన్మంలోనే కేతు సంచారం జరుగుతోంది. అలాగే పంచమంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. ఎందుకని అంటే వక్రగతి ద్వారా మనం పంచమంగానే భావించుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే సప్తమంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. భాగ్యస్థానంలో గురు కుజుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇక ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారము, వ్యయస్థానంలో రవి శుక్రుల యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. ఇక చంద్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 5, 6, 7, 8 రాశుల్లో అంటే మకర, కుంభ, మీన, మేష రాశుల్లో ఈ చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. వీటి యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే జన్మంలో కేతు యోగకారకుడు కాదు, అంచేత కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే పంచమంలో శని వలన కూడా మనకి ఏ విధమైనటువంటి శుభపరిణామాలు ఏర్పడవు. ఇకపోతే సప్తమంలో రాహు యొక్క సంచారం కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమీ ఉండవండి. ఇకపోతే భాగ్యంలో గురువు యొక్క సంచారం మాత్రం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ భాగ్యంలో గురువు ఉండటం వల్ల మనకి అనేక విధ భాగ్యం అనుకుంటున్నాం. ఆరోగ్య విషయంలో కానివ్వండి, ధన విషయంలో కానివ్వండి, పిల్లలు ఎదుగుదల చదువు విషయాల్లో కానివ్వండి, భార్య ఆనందంలో కానివ్వండి, గృహ విషయంలో కానివ్వండి, వాహన విషయంలో కానివ్వండి, అన్ని చక్కటి ఫలితాలన్నీ ఈ గురువు మూలాలు మనకి కలుగుతూ ఉంటాయి. ఇకపోతే కుజుని యొక్క సంచారం తద్భిన్నంగా ఉంటుందండి. వీళ్ళిద్దరూ ఇక్కడ మళ్ళీ యుతి ఉంది. అంటే యుతి అంటే 2 గ్రహాలు కలిసి మనకి ఇక్కడ భాగ్యస్థానంలో 9వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ మీకు గురువు ఏదైతే శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకున్నామో తద్భిన్నమైనటువంటి ఫలితాలని ఈ కుజుని యొక్క భాగ్యస్థానంలో సంచరించడం వల్ల వచ్చే ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. మనం ఏవైతే భాగ్యం అనుకున్న వాహనం ఉందో, పిల్లలతో హాయిగా గడపడం, ఎక్కడికి వెళ్లకుండా అంటే ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్లకుండా, లేకపోతే వాళ్ళు ఒక దగ్గర మనం ఒక దగ్గర కాకుండా వారితో కలిసి ఉండడం ఒక భాగ్యం, పిల్లలతో కలిసి ఉండడం ఆడుకోవడం ఒక భాగ్యం, పిల్లలు చక్కగా చదువుకోవడం భాగ్యం, గృహం చక్కగా నవ్వుతూ కుటుంబంలో సభ్యులందరూ ఆనందంగా ఉండడం ఒక భాగ్యం,
ఇవి వ్యాపారం నడవటం, చక్కగా నడవటం ఒక భాగ్యం. ఇన్ని భాగ్యాలు కూడా మనకి ఆ గురువు వల్లకి ఎలా అయితే కలుగుతున్నాయో తద్భిన్నమైనటువంటి ఫలితాలు ఇక్కడ మనకి కుజుడి వల్ల వస్తుంది. కాకపోతే ఎవరితో మాట్లాడినా కొంచెము కుజుని యొక్క సంచారం వల్ల మనకు జరిగేది ఏంటంటే ఎవరితో మాట్లాడినా కొంచెం గొడవ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కొంచెం అడిషనల్గా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. తద్భిన్నానికి అంటే గురువు కంటే భిన్నంగా చెప్పుకున్న ఫలితాలు దీని గురించి యాడ్ చేసుకోవాలి. కాబట్టి మాటను ఆచితూచి మాట్లాడినట్టయితే దాని నుంచి మనం తప్పించుకునే ప్రయత్నం ఉంటుంది. ఇక ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం అండి. ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా చక్కగా మనకి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. లాభం అని చెప్పుకున్నాం కదండి. వృత్తి వ్యాపారాల్లోనే కాదు, మిగతా అన్ని విషయాల్లోనూ కూడా మన ప్రజ్ఞా పాఠవాలలో కానీ, లేకపోతే మన తెలివితేటల విషయాలు ప్రదర్శించడంలో కానీ, ఇట్లాంటివి అన్నింటిలో కూడా మనకి అలా విద్యావంతులతో పరిచయం అవ్వటం ఇవన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన చక్కటి ఫలితాలన్నీ మనకి బుధుని ద్వారా సంక్రమిస్తూ ఉన్నాయి. ఇకపోతే వ్యయస్థానంలో సంచారం చేసేటటువంటి వలన ఆరోగ్యము కొంచెం దెబ్బతినేటటువంటి, కొంచెం ఇంట్లో మనకు కావచ్చు, మన కుటుంబ సభ్యులకు కావచ్చు ఆరోగ్యం కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తల భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ వ్యవహారాల్లో కూడా మనకి విజయం చేయకూడదండి. మనం రాజకీయ పరంగా ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే అవి కూడా విజయవంతం కావు. ఈ విధమైన ఫలితాలన్నీ రవి వల్ల వస్తూ ఉంటాయి. ఇకపోతే శుక్రుని వల్ల తద్భిన్నమైనటువంటి ఇక్కడ ఇందాక మనకి అక్కడ గురువు కుజులు కలిసి ఉన్నారు. అలాగే ఇక్కడ రవి శుక్రులు, ఈ రవి శుక్రులు కలిసి ఉండటం వల్ల రవి మీకు వ్యతిరేక ఫలితాలు ఎలా ఇస్తున్నాడు, ఏ విషయాల్లో మీకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడో వాటన్నిటి ఫలితాలు కూడా మనకి చక్కటి ఫలితాన్ని శుక్రుడు ఇస్తున్నాడు. దానికి తోడుగా మనకి భార్య కొంచెం అడిషనల్గా మనకు వచ్చేటటువంటిది ఏంటి అంటే భార్యాభర్తల మధ్యన అనుకూలత, బెడ్ కంఫర్ట్స్, శయ్యాసం ఇత్యాదులన్నీ కూడా మనకి ఈ శుక్రుని ద్వారా వ్యయస్థాన సంచారం వల్ల మనకి ఈ విధమైన ఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి. అంచేత మీరు ఆ నవగ్రహ మంత్రాలు మాత్రం వదలమాకండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. ఇప్పుడు 18వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 24 ఆగస్టు నెల 2024 వరకు తులారాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది, గోచార ఫలితాలు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా మనం దేనికి పరిష్కారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి చతుర్థ స్థానంలో శని సంచారంగా మనం తీసుకోవాలి. నిజానికి ఉన్నది కుంభంలోనే, కానీ వక్రగతి మూలంగా చతుర్థంలో ఉన్నట్టుగా, అంటే అర్ధాష్టమ శని అంటారు. దీన్ని కంటక శని అని కూడా అంటారు. కంటకం అంటే ముళ్ళు అని అర్థం. ఆ ముళ్ళు ఎలా గుచ్చుకుంటూ ఉంటుందో 4వ స్థానంలో శని భగవానుడు ఉంటే కూడా అదే విధంగా మనస్థిమితం లేకుండా గుచ్చుతూ ఉంటాడనమాట అండి. ఆ విధంగా మనం అర్ధాష్టమ శనిగా ఆయన తీసుకోవాలి. ఇకపోతే రాహుగ్రహం 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నది. అలాగే 8వ స్థానంలో గురుగ్రహము కుజగ్రహము 2 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. ఇకపోతే 10వ స్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. ఇక ఏకాదశ స్థానంలో రవి శుక్ర గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. వ్యయస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 4 రాశుల్లో, అంటే మకరం మొదలుగా, అంటే 4, 5, 6, 7 స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు. ఈ విధంగా గ్రహ సంచారం ఉంది. వాటి వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే చతుర్థ స్థానంలో శని సంచారం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగానూ కూడా మనస్థిమితం లేకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు శని భగవానుడు. ఈ విధమైన ఫలితాలు ఆయన ఇస్తాడు. ఇకపోతే 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం మనకి చాలా చక్కటి ఫలితాలను అందజేస్తాడు రాహు. ఆ చేత రాహు వల్ల మనకి రావాల్సినటువంటి డబ్బులు ఏమైనా ఉన్నట్టయితే ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఎవరికైనా అప్పు ఉన్నట్టయితే ఆ అప్పులన్నీ తీర్చి అమ్మయ్య అప్పు తీర్చేసాం కదా అని చెప్పి ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే రాహు వల్ల మనకి కొంచెము అన్ని శుభప్రదమైనటువంటి ఫలితాలే మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే మంచి వారితో స్నేహం చేయటము, అలాగే మన ప్రయత్నం ఏదైనా చేసినట్టయితే ఆ ప్రయత్నం విజయవంతం అవటము, ఇలాగే
మంచి మంచి ఆలోచన రావటము, అలాగే మొత్తం మీద ఈ వారం రోజులు కూడా సకాలంలో భోజనం చేయటము, కుటుంబ సభ్యులతో గడపటము, ఈ విధమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా రాహుగ్రహం షష్టమ స్థానంలో సంచారం చేయటం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే అష్టమ స్థానంలో గురుగ్రహ కుజగ్రహ 2 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. అష్టమ స్థానంలో గురుగ్రహం వల్ల మనకి రావాల్సిన డబ్బు ధనం రాకపోవటము, అలాగే పిల్లలకు చెప్పిన మాట వినకపోవటము, ఈ విధంగా కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా గురువు వల్ల చాలా అన్నిటికంటే శుభప్రదమైనటువంటి గురువు వల్ల ఎన్నో శుభాలు కలుగుతూ ఉంటాయి. మంచి స్థానంలో ఉంటే దుష్ట స్థానంలో ఉన్న కారణంగా మనకి ఈ వారం రోజులు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. అలాగే కుజుడు కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల గాయాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మెట్లు దిగేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు ఇత్యాది అలాగే కొంచెం ఏదైనా తలకి కానీ దేనికి కానీ దెబ్బలు తగలకుండా చూసుకుంటూ ఉండండి. ఇది ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడు కొంచెం గాయాలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఏదో మాట కూడా కొంచెం కోపంగా వస్తూ ఉంటుంది, ఆ మాటను కూడా కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఈ విధమైన ఫలితాలు కుజుడి వల్ల వస్తూ ఉంటాయి. ఇకపోతే దశమ స్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలే ఇస్తుంది. అంచేత బుధుడి వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతోందండి. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైనా సరే మనకు అనుకూలమైన ఫలితాలే ఇస్తాయి. రవి వల్ల మనకి ఆరోగ్యము, మన చక్కటి ఆరోగ్యము మనకి మన కుటుంబ సభ్యులందరికీ ఉండటము, అలాగే రాజకీయంగా ఏదైనా రాజకీయాల్లో ఉండేటటువంటి వాటి మాట నెగ్గించుకోవటము, అలాగే తండ్రి గారే ఆరోగ్యం బాగుండటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి రవి వల్ల మనకి వృత్తి వ్యాపారాల్లో అన్ని విషయాలలోనూ కూడా లాభం మనకి ఇది శుభప్రదం అనిపిస్తుంది. అన్నింటిలో కూడా రవి యొక్క ప్రభావం వల్ల చక్కటి ఫలితాలన్నీ వస్తాయి. అదేవిధంగా శుక్రుడి వల్ల కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పటికీ కూడా 11వ స్థానంలో కాబట్టి వేరే స్థానాల్లో ఉంటే ఒకరు ఆ పని చేస్తే ఒకరు వ్యతిరేకమైన పని చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రము మనకి ఒకే రకమైన ఫలితాన్ని ఈ తులారాశి వారికి శుభప్రదమైన ప్రదేశం 11వ స్థానం కాబట్టి శుభప్రదమైనటువంటి ఫలితాలు, చక్కటి ఫలితాలు ఇస్తారు ఈ విధంగా శుక్రుడితోటి. కాకపోతే భార్యాభర్తల మధ్యన అనుకూలత కూడా మరింత అనుకూలంగా ఉంటుంది శుక్రుని వల్ల. ఇకపోతే వ్యయస్థానంలో కేతు ప్రభావం వల్ల అంత చక్కటి ఫలితాలు ఏమో ఉండవండి. అక్కడ కేతు వల్ల మనకి కొంచెము వ్యతిరేక ఫలితాలే మనకు అన్నీ వస్తూ ఉంటాయి. టోటల్గా మనకి ఈ తులారాశి వారికి అంటే ఏ రాశికి ఏ గ్రహం వల్ల ఏ ఫలితాలను చెప్పుకున్నాము. కానీ టోటల్గా మనం చెప్పుకోవాలి అంటే తులారాశి వారికి మొత్తంగా యత్న కార్య అనుకూలత, మనం ఏదైనా ప్రయత్నం చేస్తే అందులో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. జ్ఞాతులతోటి కొంచెం వైరం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నీచ స్త్రీల వల్ల కొంచెము కష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళతో కొంచెం నీచ స్త్రీలు అంటే కొంచెం తక్కువ, వాళ్ళతోటి కొంచెం బేరం ఆడేమనుకోండి, కూరగాయలు అమ్ముకుంటూ, అంటే వాళ్ళు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు నీచ స్త్రీలను కాదు, కొంచెము దురలవాట్లు ఉండేటటువంటి వాళ్ళతోటి వేటకారం ఆడటం కానీ, లేకపోతే వాటితోటి కొంచెం దూరంగా, దుస్తులు దూరంగా ఉండటం మంచిదండి. ఆ విధంగా మనం అటువంటి వాళ్ళతో కొంచెం దూరంగా గడిపినట్టయితే, పెద్దలే చెప్పారు దుస్తులు దూరంగా ఉండమని, ఆ విధంగా ఉన్నట్టయితే వీటి నుంచి మనం తప్పించుకోవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ తులారాశి వారికి మనం చెప్పుకోదగినటువంటి ఈ వారంలో ఫలితాలు. అలాగే శుభ ఫలితాలు, కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలత ఉంటుంది. ఆ నవగ్రహాల యొక్క సంబంధమైనటువంటి చేసుకోండి. వీలుంటే ఒకసారి నవగ్రహాలకి చుట్టూ వెళ్ళి ఒకసారి ప్రదర్శన చేసి మీ కష్టాలన్నీ చెప్పుకోండి. సొంత శుభం జరుగుతుంది. శుభం భూయాత్. 18/8/2024 నుండి 24/8/2024 వరకు వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం గోచారమే, పూర్తి జాతకం కాదు. జాతకం భాగంలో ఒక భాగం మాత్రమే. పూర్తి జాతకాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి వ్రాయించుకోవచ్చు. దానికి ఇది అనుసంధానం చేసుకుంటే మీకు చక్కటి రిజల్ట్స్ వస్తాయి. కేవలం గోచారంతో ఈ కొంతవరకు మాత్రమే, ఒక భాగం మాత్రమే, పూర్తి ఫలితాలు రావు. ఇప్పుడు మనము
వృశ్చిక రాశి వారి గురించి మనం తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి గోచారం ఎలా ఉన్నది అంటే తృతీయంలో శనిగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వక్రగతి ద్వారా ఆయన తృతీయంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. నిజానికి ఉన్నది కుంభమే, కానీ తృతీయంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఇకపోతే 5వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. ఇంకా సప్తమంలో గురు సంచారము, కుజుని యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. అలాగే ఇంకా భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. దశమ స్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇంకా ఏకాదశంలో కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇంకా చంద్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్లయితే మకర, కుంభ, మీన, మేష అంటే 3, 4, 5, 6 స్థానాలలో చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నది. వీరి వల్ల వచ్చేటువంటి ఫలితాలు మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగానే గురుగ్రహ, శనిగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహాల యొక్క సంచారం మామూలే, అదే ఫలితాలు వస్తాయి. కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఇందులో తృతీయంలో శనీశ్వర గ్రహం యొక్క సంచారం తృతీయంలో జరుగుతోంది కాబట్టి శని యొక్క సంచారం తృతీయలో అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి మంచి ఫలితాలన్నీ అందజేస్తాడు. ఈ వారంలో మీకు ఈ శని అత్యంత అనుకూలంగా ఈ ఫలితాలని అందజేస్తూ ఉంటారు. మీకు అంచేత అందరి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అలాగే మీకు మంచివారితోటి ఒక స్నేహ సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మీకు మీరు ఏదైనా ప్రభుత్వం తరఫు నుంచి ఏదైనా సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే బెర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లేదా పాన్ కార్డు కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినవి ఏమైనా ఉన్నట్టయితే కూడా అవన్నీ మీకు చక్కగా వస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గర సహాయ సహకారాలన్నీ అందుతాయి. మీకు రావాల్సినటువంటి మీరు అప్లై చేసినవి ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా మీరు ఈ వారంలో సాధించగలుగుతారు. అలాగే మీరు ఈ వారం అంతా కూడా మీకు మనశ్శాంతిగా హాయిగా ఉండగలుగుతారు. ఈ విధమైన ఫలితాన్ని మనకి శని భగవానుడు అందిస్తూ ఉన్నారు. ఇకపోతే పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదండి. పంచమ స్థానంలో చేత మనకి రాహు వల్ల మీకు మీ పిల్లలు కొంచెం చెప్పిన మాట కొంచెము చదువులో అశ్రద్ధ చేయటము, మీరు చెప్పిన పనిని కొంచెం శ్రద్ధగా చేయకపోవటము లాంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మీకు కూడా ఆ గుడికి వెళ్ళటం, పూజలు చేయటం మీద అంత కొంచెం టైం దొరకకపోవటము, దొరికినా కూడా మనసు లగ్నం కాకపోవటము ఇత్యాదిగా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి రాహు పంచమ స్థానంలో సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక పోయినట్టయితే 7వ స్థానంలో గురు కుజుల యొక్క సంచారం జరుగుతున్నదండి. గురువు యొక్క సంచారం 7వ స్థానంలో మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. తద్వారా మీకు కుటుంబంలో అంటే భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, అక్క, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవరైతే మన కుటుంబ సభ్యులు ఉన్నారో అలాగే వాళ్ళందరూ కూడా మనకి చాలా చక్కగా అన్యోన్యంగా ఉండటము, ఒకరి పట్ల ఒకరు ఆప్యాయత అనురాగాలతో ఉండటము ఇత్యాదివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మీరు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే అక్కడ కూడా మీకు వారి యొక్క సహాయ సహకారాలన్నీ కూడా చక్కగా అందుతూ ఉంటాయి. ఈ విధంగా గురువు యొక్క ప్రభావం వల్ల మనకు అది జరుగుతూ ఉంటాయి. ఇకపోతే సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఏవైతే ఫలితాలు మనం చెప్పుకున్నామో గురువు యొక్క సప్తమ సంచారం వల్ల ఏ శుభప్రదమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నామో అవే ఫలితాలు పూర్తి వ్యతిరేకంగా ఈ కుజుడి వల్ల కలుగుతూ ఉంటాయి. కాకపోతే ఇంకా అడిషనల్గా మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏముందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, లేకపోతే ఇల్లు అమ్ముకునేటటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇది షేర్ మార్కెట్లో బిజినెస్ పెట్టుకునేటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా కొంచెం ప్రతికూలమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే కొంచెం కోపం కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం కూడా శుభ ఫలితములను ఇయ్యజాలదు. అంటే అక్కడ వ్యాపారంలో కానీ మీ వృత్తి వ్యాపారాలలో మీరు అనుకున్న లాభాలు రాకపోవటము, అనుకున్న విధంగా వారి యొక్క మన వృత్తి దగ్గర ఎక్కడైతే జాబ్ చేస్తుంటామనుకోండి అక్కడే మీ యొక్క సహ ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించకపోవటము, అలాగే
మనకు అనుకున్నంత లాభాలు రాకుండా ఉండటము, వ్యాపారంలో కొంత వెనకబాటుతనము అంతా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. మీరు అనుకున్నటువంటి సుఖాలన్నీ కూడా కొంచెం మీరు అనుకున్న రీతిలో అనుభవంలోకి రావండి. ఈ విధమైన ఫలితాలు బుధుని యొక్క సంచారం భాగ్యస్థానంలో జరగటం జరుగుతుంది. ఇక దశమ స్థానంలో రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, దశమ స్థానంలో రవి యొక్క సంచారం అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అలాగే రవితో పాటుగా శుక్రుని యొక్క ఆయన కూడా అదే రాశిలో దశమ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. ఇక్కడ 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సినటువంటి ప్రయత్నం చేసిన అంటే సర్టిఫికెట్ కానివ్వండి, లేకపోతే ఒక ఇల్లు కట్టాలి, ప్లాన్ అప్రూవల్ పంపించారు, అక్కడ ఆ పని పూర్తయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఇల్లు కొన్నారు, రిజిస్ట్రేషన్ చేయించాలి, అది ఈవేళ రేపు అనుకుంటున్నదంతా మళ్ళీ ఇప్పుడు ఈ వారంలో మీకు విజయవంతంగా ఆ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడం అవుతుంది. అట్లాగే ప్లాన్కి ఏదో అప్లై చేశారు అవన్నీ, అట్లా గవర్నమెంట్ దగ్గర నుంచి మనం దేనికైతే అప్లై చేసామో అవన్నీ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా రవి ఆరోగ్యం భాస్కరాది చేతి కాబట్టి ఆరోగ్య విషయం కూడా మీ కుటుంబంలో అందరికీ ఆరోగ్యం పరంగా చాలా చక్కగా ఉంటుంది. అలాగే శుక్రుని యొక్క యుతి కాబట్టి ఈ యుతి ప్రభావం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ మీకు శుక్రుడు దశమ స్థానంలో ఉండటం ద్వారా మనకు వృత్తి ఉద్యోగాల్లో ఉండడం పాటు లలిత కళలన్నింటిలో కూడా చాలా చక్కటి అవకాశం ఉంటుంది. మీకు సంగీత సాహిత్య ఇత్యాదిలో ఏమైనా చిత్రలేఖనం లేదా శిల్పం ఇట్లాంటివి ఇందులో ఉన్న లలిత కళల్లో ఏదిలోన మీకు పరిచయం ఉన్నట్టయితే మీరందరికీ మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. వారు ప్రదర్శన ఇవ్వడానికి ఒక మంచి వేదిక దొరికే అవకాశం ఉంది. ఆ వేదిక దొరికాక మీరు మంచి పేరు ప్రతిష్టలు ఇచ్చుకునేది కూడా చాలా అవకాశం అంతే కూడా ఈ శుక్రుని వల్ల మీకు లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా రవి శుక్రుల యొక్క ప్రభావం దశమ స్థానంలో ఉండటం జరుగుతుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతువు కూడా చాలా చక్కటి ఫలితాలని మీకు అన్నీ అందిస్తూ ఉంటారు. ఆయన వల్ల మీకు విచిత్రమైనటువంటి వస్తువులన్నీ ఎప్పటి నుంచో కొనాలనుకుంటూ ఉంటారు, లేదా ఎవరి దగ్గర లేని వస్తువు ఏదో ఎక్కడో కనబడుతుంది, దాన్ని కొని తెచ్చుకుంటారు. ఈ విధంగా విచిత్రమైనటువంటి వస్తువులన్నీ ప్రాప్తించడం, అలాగే పురాణ శ్రవణం, పుణ్యనది స్నానాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మంచివారితో స్నేహం సహవాసం, దాన్నే సాంగత్యం సత్సాంగత్యం అంటారు, సత్సంగం అంటారు. ఆ సత్సంగము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఏకాదశ స్థానంలో కేతు వల్ల మనకు లభిస్తూ ఉంటాయండి. ఇకపోతే ఇవి మనం విడివిడిగా చంద్రుడి యొక్క గమనం కనుక మనం చెప్పుకున్నట్టయితే తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో సంచారం జరుగుతోంది. ఆ సంచారం జరిగేటప్పుడు ఇక్కడ మనకి 6, 7 స్థానాల్లో సంచారం చేసేటప్పుడు అంటే 3, 4 మూడో స్థానంలో జరిగేటప్పుడు బాగా ఉంటుంది. ఒక్క 4వ స్థానంలో సంచారం మాత్రం మీకు సుఫలితాలు ఇవ్వదు. మిగతా అంతా కూడా మనశ్శాంతిగా ఉండటము, వ్యాపారం విషయాల్లో కొంచెం ముందుకు వెళ్ళటం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ వృశ్చిక రాశి వారికి మనం చెప్పుకోవడం జరుగుతున్నది. ఇక మొత్తంగా చెప్పుకోవాలి అంటే కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉంటాయి, కొన్ని ప్రయాణాలు ఉంటాయి, వాత రోగాలు ఉంటాయి, మనస్తాపం ఉంటుంది, కొంచెం భయము అనే కొంచెం కష్టాలు ఇవన్నీ వచ్చే అవకాశం మొత్తం ఈ వృశ్చిక రాశి వారికి ఉండేట అవకాశం ఉన్నదండి. ఈ విధమైన ఫలితాలు వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. 18/8/2024 నుండి 24/8/2024 వరకు ఈ వారం రోజులు ధనువు రాశి వారికి గోచారం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ధనురాశి వారికి ద్వితీయంలో శని అంటే వక్రగమనం మూలాన, అలాగే చతుర్థంలో రాహువు, షష్టమంలో గురు కుజులు, అష్టమంలో బుధుడు, నవమంలో రవి శుక్రులు, దశమంలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఇప్పుడు ఈ విధంగా మనకి ఈ 4 గ్రహాలు గురు, శని, రాహు, కేతువుల యొక్క సంచారం మనం చెప్పుకుంటూనే ఉన్నాము కదండి. అయితే ఇక్కడ మీకు శని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే ద్వితీయంలో శని యొక్క సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కుటుంబంలో కొంచెం చికాకుగా ఉండటము, భార్యాభర్తలు కొంచెం మన మాట కొంచెం
పెడచెవిని పట్టడము, మనం చెప్పిన పని చెప్పినట్టు చేయకపోవటము, ఈ విధంగా కొంచెము అనుకున్న ధనం చేతికి రాకపోవటము, అలాగే మాటలో కొంచెం కఠినత్వము కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా కొంచెం శని భగవానుడు ప్రసాదిస్తూ ఉంటాడు. ఇకపోతే ఇక చతుర్థంలో రాహువుని కనుక తీసుకున్నట్టయితే రాహు చతుర్థంలో శుభ ఫలితాలను ఇవ్వజాలడు. చతుర్థంలో రాహు మనకు ఉండటం వల్ల మనకి వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే కొంచెం ధన వ్యయము, నీచజన సహవాసము, యత్నకార్య సిద్ధి, అలాగే మనం ఏవైతే సుఖాలన్నీ అనుకుంటున్నామో చతుర్థ స్థాన సుఖాలు, అలాగే వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, ఇట్లాంటివి ఇవన్నీ కూడా కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశం ఈ వారం రోజులు మనకి రాహు వల్ల కలుగుతూ ఉన్నాయి. అలాగే షష్టమ స్థానంలో గురువు సంచారం కూడా ఏమాత్రము శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు. అలాగే షష్టమ స్థానంలో కుజుడు మాత్రం మనకి మంచి ఫలితాలు ఇస్తాడు. షష్టమ స్థానంలో కుజుడు మనకి మంచి ఫలితాలంటే అందరి కోఆపరేషన్ మనకు దొరుకుతూ ఉంటుంది. అలాగే మనకి రావాల్సిన డబ్బులు ఏమైనా ఎవరి దగ్గర నుంచైనా కొంచెం డబ్బులు రావాలి, వాయిదా వేసుకుంటూ వస్తున్నారు, అవి ఈ వారంలో వాళ్ళు మనకి ఆ ధనాన్ని తిరిగి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేదు మనమే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, ఎప్పటి నుంచో ఇవ్వాలనుకుంటున్నాం, ఇవ్వలేకపోతున్నాం, అవి డబ్బులు ఈ వారంలో మనం వాళ్ళ బాకీ తీర్చేసినట్టు అవకాశం ఉంటుంది. అలాగే ఏదో బ్యాంకు నుంచో లేకపోతే ఏదో ఎడ్యుకేషన్ లోన్ అనో లేకపోతే ఇంటి లోన్ అనో దేనికో మనం అప్లై చేస్తున్నాం అనుకోండి, ఏ బ్యాంకు ద్వారానో, అవి కూడా ఈ వారంలో పూర్తి అయ్యేటటువంటి అవకాశం కుజుడు వలన ఆ షష్టమ స్థానంలో కుజుడు వల్ల మనకు లభించే అవకాశం కనబడుతూ ఉన్నది. ఇక అష్టమంలో కనుక తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. బుధుని యొక్క సంచారం అష్టమంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. శుభప్రదమైన ఫలితాలు ఇవ్వడం ద్వారా మనకి ఆరోగ్యం అవి బాగుండటం ఉంటుంది. అలాగే మనకి ఈ మీ ధనురాశి వారికి వారి యొక్క తెలివితేటలన్నీ బాగా ప్రదర్శించడానికి మంచి అవకాశం దొరుకుతూ ఉంటుంది. వారు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. అలాగే ఆదాయం అనుకున్న దానికన్నా కూడా మనం ఎక్కువ వ్యాపారం చేసి కొంచెం లాభాలు సంపాదించుకునే అవకాశం కూడా స్పష్టంగా మనకి గోచరిస్తూ ఉన్నదండి. ఈ విధంగా ఫలితాలు బుధుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇక నవమంలోకి వచ్చేటప్పటికి రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. రవి శుక్రుల యొక్క సంచారం జరగటం ద్వారా ఇక్కడ భాగ్యస్థానంలో రవి ఉండటం వల్ల చాలా విషయాలు ఏవైతే మనం భాగ్యం అనుకుంటామో అవన్నిట్లో కూడా కొంచెము రవి కొంచెం వానికి మనకు అనుకూలమైనటువంటి సహకరించజాలడండి. ఆ ఫలితాలు మనం పొందడానికి రవి మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం, కొన్ని అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం రవి వల్ల కలుగుతున్నది. అలాగే శుక్రుడు కూడా అదే రాశిలో ఉండటం భాగ్యంలో, అందుచేత మనకి ఈ శుక్రుడి వల్ల ఈ రవి వల్ల ఏవైతే మనం కోల్పోతున్నామో అవన్నీ అడిషనల్గా మనకి అవన్నీ ఆ కోల్పోయినటువంటివన్నీ కూడా శుక్రుడు మళ్ళీ మనకు ప్రసాదిస్తూ ఉంటాడు. ఈయన ప్రసాదిస్తూ ఉంటాడు, ఆయన తీసుకుంటుంటాడు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే శుక్రుడి వల్ల మనకి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, కుటుంబంలో చక్కటి పరిస్థితి అంతా బాగుంటుంది. ఒకరి మధ్య ఒకరి ఆప్యాయత అనురాగాలన్నీ కూడా బాగుంటాయి ఈ శుక్రుడి వల్ల. ఇకపోతే దశమ స్థానంలో కేతు వల్ల మాత్రం కేతు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు మనకైతే ఏమి గోచరించవండి. చేత ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి మకర, కుంభ, మీన, మేషాల్లో 4 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ చేస్తూ ఉన్నప్పుడు 3, 4, 5 3లోను 6లోను సంచారం 6లో సంచారం చేసేటప్పుడు మాత్రం మీకు ఒకే ఒక రోజు ఉంటాడు మేషంలో. మొదట్లో ఇక్కడ 3వ స్థానంలో సంచారం చేసేటప్పుడు అంటే మీకు కుంభంలో సంచారం చేసేటప్పుడు అక్కడ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంటాడు. చంద్రుడు చాలా త్వరగా మారుతూ ఉంటాడు కాబట్టి మనసు కూడా అన్నిటికంటే వేగంగా వెళ్ళేది మనసే. చేత చాలా శీఘ్రంగా గ్రహం కదలడమే కాదండి, మనసు అంతకంటే వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ మనకి నవగ్రహాల ద్వారా వస్తూ ఉంటాయి. ఇకపోతే మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే ధనురాశి వారికి ఏ విధమైన ఫలితాలు మొత్తంగా టోటల్గా మనం చెప్పుకోవాలంటే ధనురాశి వారికి స్త్రీ సౌఖ్యం బాగుంటుంది, సంతోషంగా ఉండగలుగుతారు, బుద్ధిబలం కూడా బాగానే పనిచేస్తుంది, యత్న కార్యసిద్ధి. మీరు ఏదైనా పని ప్రారంభించారనుకోండి, ఆ ప్రయత్నం మీరు సక్సెస్ అవుతారు. అలాగే స్వగ్రామ నివాసం సౌఖ్యం,
మీ స్వగ్రామం ఒకసారి ఇప్పుడు ఎక్కడో ఉన్నారు, ఏదో ఊర్లో ఉద్యోగ రీత్యా కావచ్చు, లేకపోతే అక్కడ ఇల్లు కొట్టుకుని ఉండొచ్చు, కానీ మీరు పుట్టిన స్వగ్రామం అనేది ఒకటి ఉంటుంది కదండి. అక్కడ మన సొంత ఇల్లు, సొంత మన మనుషులు, సొంత వ్యవసాయం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం కూడా మీకు ఈ ధనురాశి వారికి ఈ వారంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుండే అవకాశం ఉందండి. ఈ విధమైన ఫలితాలన్నీ ధనురాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము 18వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 24/8/2024 వరకు ఈ వారం రోజులు మకర రాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంటుందనేది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఈ మకర రాశి వారికి లగ్నంలోనే శనిగా తీసుకోవాలి. అంటే వక్రగతి ద్వారా ఆయన ఉండడం కుంభంలోనే ఉన్నారు, కానీ వక్రించడం ద్వారా మనం జన్మంలోనే శని భగవానుడు ఉన్నట్టుగా మనం తీసుకోవాలి. అలాగే తృతీయంలో రాహువు, అలాగే పంచమంలో గురువు కుజుడు యొక్క యుతి ఇద్దరు కలిసి ఉన్నారు. అలాగే సప్తమంలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. అష్టమంలో రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతున్నది. ఇక భాగ్యంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నది. ఇక చంద్రుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే మకర కుంభ మీన మేష 4 రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. తద్వారా ఇప్పుడు మనము లగ్నంలో శని కనుక తీసుకున్నట్టయితే ఏమాత్రము మనకి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. అందుచేత లగ్నంలో శని వల్ల మనకి శరీరానికి కొంచెం అనారోగ్యం అవి చేసే అవకాశం ఉన్నది. అలాగే కొంచెం మనం ఏ ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళదు. అట్లాగే అనాచారం, కొంచెం ఆచారాన్ని పాటించకపోవటం, అక్కర్లేనటువంటి ప్రయాణాలు తిప్పటం అంతా జరుగుతూ ఉంటుంది. అది ఏ పని కాదు తిరగటం ద్వారా. ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసినట్టు ఏ పని పూర్తి కాని కారణంగా కొంచెం చికాకులు పెరుగుతూ ఉంటాయి. మనస్తాపానికి గురి అయ్యేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ రాశి జన్మంలోనే శని భగవానుడు ఉండడం ద్వారా. అలాగే ఇక చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే చంద్రుడు జన్మంలోనూ అంటే మకర కుంభ మీన మేషాలు 4 రాశుల్లో సంచారం చేయటం ద్వారా మనకి ఇక్కడ చంద్రుడు జన్మంలో ఉన్నటువంటి 2 రోజులు, మీనంలో ఉన్నటువంటి 2 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఇకపోతే ద్వితీయ స్థానం ఏంటంటే కుంభంలో కానీ మేషంలో 2 రోజులు కూడా సంచారంలోనూ 3 రోజులు మొత్తం కలిపేవి. ఆ 3 రోజులు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వవు. మనస్థిమితంగా ఉండదు, మనస్తృప్తిగా ఉండదు. ఏ పని చేసినా మనసు లగ్నం కాకపోవటము. అలాగే వ్యాపార విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు కలగజేసే అవకాశం కూడా ఈ చంద్రుడి వల్ల ఈ యొక్క మకర రాశి వారికి జరిగే అవకాశం ఉన్నది. ఇకపోతే తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలని మనకు రాహు అందజేస్తూ ఉంటారు. మూడో స్థానంలో అందరి యొక్క అక్కడ కుటుంబంలో కానివ్వండి, వృత్తి వ్యాపార స్థలాల్లో కానివ్వండి, మీ పై ఆఫీసర్లు కానివ్వండి, కింద పనిచేసేవారు కానివ్వండి, పై పనిచేసేవారు కానివ్వండి, అలాగే ఇంటి దగ్గరే కాకుండా ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి జనాల యొక్క సహాయ సహకారాలన్నీ కూడా మీకు చాలా చక్కగా లభిస్తాయి. అలాగే మీరు ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని విషయాల్లో అంటే వ్యవసాయ మూలకంగా కానీ, అలాగే ఏదైనా ఒక పని చేయాలని కానీ ఏదో ఒకటి చేసేటప్పుడు ఆ ప్రయత్నంలో మీరు తప్పకుండా విజయం సాధించే అవకాశాన్ని మనకి ఈ రాహు మీరు ప్రసాదిస్తూ ఉన్నారు ఈ మకర రాశి వారికి. అలాగే పంచమ స్థానంలో గురు కుజుల యొక్క ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ పంచమ స్థానంలో గురువు ఉండటం అనేటటువంటిది చాలా మంచి పరిణామం. అయినా మీకు ధనాన్ని బాగా చేకూరుస్తారు. అలాగే మీ పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు. చదువు విషయంలో పురోగతి సాధిస్తారు. ఈ విధంగా గురువు వల్ల మనశ్శాంతి అన్ని చక్కగా లభిస్తూ ఉంటాయి. అలాగే ఒక గుళ్ళు గోపురాలు వెళ్ళి చూసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఆ వెళ్ళిన దగ్గర కూడా మనసు దేవుని మీద లగ్నం అయ్యేటువంటి అవకాశం కూడా చక్కగా ఉన్నది. ఇకపోతే కుజుడి యొక్క సంచారం మాత్రం కొంచెము ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిలో దానికి పూర్తి వ్యతిరేకంగా ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఆయన పని ఆయన చేస్తున్నారు, ఈయన పని ఈయన చేస్తున్నారు. కొంచెం ఇక్కడ కోపం కూడా ఎక్కువ ఉంటుంది. ఎవరితోనా మాట్లాడేటప్పుడు కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాస్త మాటని కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడినట్టయితే వాటిని నివారించుకోవచ్చు మనం. ఆ విధమైనటువంటి ఫలితాలు కుజుడి ద్వారా మనకి లభిస్తూ ఉన్నాయి. 5వ స్థానంలో గురువు వల్ల
ఏ ఫలితాలు వస్తున్నాయో దానికి వ్యతిరేకమైన ఫలితాలు ఈ కుజుల వల్ల వస్తున్నాయి. ఇకపోతే సప్తమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. సప్తమ స్థానంలో బుధుని యొక్క సంచారం మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అది కూడా అంచేత కుటుంబంలో చక్కటి వాతావరణం అంతా ఉంటుంది. భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, అన్న, తమ్ములు వీళ్ళందరూ కూడా మీకు చాలా సహాయ సహకారాలుగా ఉంటారు. అలాగే వ్యాపార విషయంలో కూడా చాలా చక్కటి అనుభూతి ఉంటుంది. అలాగే ఎవరితోనైనా కలిసి వ్యాపారం చేస్తుంటే మీ భాగస్వాములు కూడా మీకు చక్కటి ఫలితాలు మీకు అనుకూలంగా అయినటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. లాభాలు కూడా బాగా వస్తాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా సప్తమ స్థానంలో బుధుని యొక్క సంచారం ఈ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇకపోతే అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం అంత సుఫలితాలు ఇవ్వదండి. కొంచెం అనారోగ్య పరిస్థితులు, అలాగే రోగాలు, రుచులు ఇవన్నీ కూడా కొంచెం రవి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం మాత్రం అష్టమ స్థానంలో సుఫలితాలు ఇస్తుందండి. ఇప్పుడు ఈ రవి ఏవైతే మనకి ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నాడో సుఫలితాలు అవన్నీ కూడా మనకి శుక్రుడి ద్వారా లభిస్తూ ఉంటాయి. దానికి తోడుగా భార్యాభర్తల మధ్యన అనురాగ అన్యోన్యత కూడా బాగా పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాలు శుక్రుడు అష్టమ స్థానం సంచారం ద్వారా లభిస్తున్నాయి. అలాగే కేతు యొక్క సంచారం భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. ఈ కేతు యొక్క సంచారం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు ఏమీ ఉండవండి. కొంచెము ఎట్లా అంటే కొంచెం చోర భయము, అలాగే జంతువుల వల్ల పావులు కావచ్చు, విష జంతువులు కావచ్చు, బల్లులు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంచెం ఇబ్బందులు కలిగించేట్టు ఉంటుంది. ఏదైనా ఒక పని మొదలెట్టినట్టయితే ఆ పనిలో చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. మంచి వారితో సహవాసం చేస్తే చాలా మంచిది, కానీ అటువంటి అవకాశం కూడా తక్కువ ఉంటుంది. ఆ విధంగా ఈ విధమైనటువంటి కొంచెం చెడు ఫలితాలు ఎక్కువ వచ్చే అవకాశం కేతు వల్ల కూడా కలుగుతున్నది. ఈ విధంగా నవగ్రహాల వల్ల విడివిడిగా మనం ఫలితాలు చెప్పుకున్నాము. మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఈ మకర రాశి వారికి ఈ వారం మొత్తంగా అంటే ఇవన్నీ మీరు మళ్ళీ కోడేసుకుని కలుపుకొని చెప్పుకోలేరు కాబట్టి మనకి ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉంది అనేది మనం చెప్పుకున్నట్టయితే ఎక్కువ విచారం కలిగేటువంటి అవకాశం ఉంది. వృధా కలహాలు అక్కర్లేని విధంగా కలహాలు రావటం, అలాగే యత్న కార్యభంగం, ప్రయత్నించిన పనుల్లో విజయం రాకపోవటం, పాప కార్యాచరణము, అలాగే సర్వజన విరోధం, అందరితోటి విరోధం రావటం, ఈ విధమైనటువంటి ఫలితాలు, ఎవరితో మాట్లాడినా విరోధం రావటం, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం మకర రాశి వారికి ఈ వారం జరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు మనము 18వ తారీఖు 8వ నెల 2024 నుండి 24వ తారీఖు 8వ నెల 2024 వరకు కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం గోచారం మాత్రమే, పూర్తి జాతకం కానేరదండి. ఆ పూర్తి జాతకాన్ని నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. ఆ సౌకర్యం కూడా మా దగ్గర ఉన్నది. దానికి దీన్ని అనుసంధానం చూసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఇప్పుడు కుంభరాశి వారి కనుక మనం తీసుకున్నట్టయితే కుంభరాశి వారికి మనం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అలాగే చతుర్థ స్థానంలో గురు కుజుల యొక్క సంచారం అలాగే జరుగుతున్నది. అలాగే షష్టమంలో బుధ సంచారము, సప్తమంలో రవి శుక్రుల యొక్క సంచారము, అష్టమంలో కేతు సంచారము. ఇంకా వ్యయస్థానంలో అంటే వక్రగతి మూలాన కుంభంలోనే ఉన్నాడు, కానీ మనం కుంభరాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం, కానీ వక్రగతిలో ఉండి మకర రాశి నుంచి ఫలితాలని చెప్తున్నాం కాబట్టి దీన్ని వ్యయస్థానంలో సంచారంగా మనం చెప్పుకోవాలి. దీన్ని ఏలినాటి శనిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే మనకు ఇక్కడ వ్యయస్థానం అంటే మకరం, జన్మం అంటే కుంభం, ద్వితీయం అంటే మీనము, మేషం మూడవ స్థానం. ఈ స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఇప్పుడు వీరు ఇచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ద్వితీయంలో రాహు సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. అంటే కుటుంబంలో కొంచెం చికాకులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. భార్య పిల్లలకు వచ్చినా మనకి మాట సరిపడకపోవడం లాంటి
విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మాటలో కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. అన్నిటికీ వాళ్ళ మీద కోపం చేసుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ధనం కూడా చేతికి రావాల్సినటువంటి ధనం అందనటువంటి పరిస్థితులు కూడా ఈ విధమైనటువంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇది రాహు గ్రహం ద్వితీయ స్థానంలో సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురుని యొక్క సంచారం అంత శుభ ఫలితాలు ఇవ్వదు. అలాగే కుజుని యొక్క సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. ఏంటంటే వాహనంలో కావచ్చు, గృహంలో కావచ్చు, గృహం విషయాల్లో కావచ్చు, వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, ఇన్నిట్లో చూసినప్పటికీ కూడా ఇక్కడ చతుర్థ స్థానం నుంచి మనకు లభించేటటువంటి ఫలితం ఈ రెండు గ్రహాలలో అంటే గురు కుజులు ఇద్దరూ కూడా మనకి సహకారం అందించటం లేదు. ఈ విధమైన ఫలితాలు మనకి ఈ కుంభరాశి వారికి ఈ గురు కుజుల సంచారం జరుగుతున్నది. ఇకపోతే షష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. షష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఆయన అంటే మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా వస్తాయి, అప్పులు ఇవ్వాల్సి ఉంటే వచ్చేస్తాయి. అప్పులు మనం ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తాము, మనకి ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఇస్తారు. అలాగే మనం ఏదైనా ప్రయత్నం చేస్తున్నాము, బ్యాంక్ నుంచి కావచ్చు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి కావచ్చు, గృహ లోన్ కావచ్చు, పిల్లల చదువు గురించి కావచ్చు, ఏదో మార్టిగేజ్ ఏదో లోను ఏదో ఒకటి మనం గవర్నమెంట్ బ్యాంక్ నుంచి దేని నుంచి అప్లై చేసాము, ప్రయత్నాలు చేస్తున్నాము, అవన్నీ కూడా విజయవంతంగా మనకు లభించేటువంటి అవకాశం మనకి ఈ బుధుని యొక్క సంచారం వల్ల లభిస్తూ ఉంటుంది. మన తెలివితేటలన్నీ కూడా పనిచేస్తాయి. మాటలో సౌమ్యత కూడా ఉంటుంది చక్కగా. ఆయన నిజంగానే బుధుడి యొక్క పేరే సౌమ్యుడు, ఆయనే సౌమ్యంగా ఉంటాడు. మనకి వారాల్లో కూడా బుధవారాన్ని సంస్కృతంలో సౌమ్యవాసనం అంటారు. అంచేత బుధుడు అనేటటువంటి వాడు చాలా చక్కగా మాట్లాడడం, చక్కటి విధానం అంతా జరుగుతుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడి వల్ల కలుగుతుంటాయి. ఇక సప్తమంలో కనుక మనం తీసుకున్నట్టయితే రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతోందండి. సప్తమంలో రవి యొక్క సంచారం కానీ శుక్రుని యొక్క సంచారం కానీ శుభ ఫలితాలను ఇవ్వజాలదు, శుభ ఫలితాలు ఇవ్వదండి. ఇద్దరు కూడా ఇవ్వరండి మనకి. ఏం చేయాలంటే ఇక్కడ కుటుంబంలో కొంచెం శుక్రుడి వల్ల మనకి సప్తమ స్థానం కదండి, కుటుంబంలో చికాకులు కలిగేటువంటి అవకాశం ఉంది, కొంచెం అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుంది. పిల్లలు కూడా అలాగే ఉంటారు. అలాగే మనం భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం ఏదైనా చేస్తూ ఉన్నట్టయితే అక్కడ కూడా కొంచెం వ్యతిరేక పవనాలు వీస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి శుక్రులు ఇద్దరు కూడా మనకు అనుకూలంగా లేరండి. ఈ విధమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇకపోతే అష్టమ స్థానంలో కేతు ఉన్నారండి. అష్టమ స్థానంలో కేతు కూడా శుభ ఫలితాలు ఏమి ఇవ్వజాలండి, అన్ని వ్యతిరేక ఫలితాలే మనకు వస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలు మొత్తంగా జరుగుతూ ఉంటాయి. ఈ నవగ్రహాల వల్ల మనకి ఈ విధమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇకపోతే టోటల్గా మనం చెప్పుకోవాలి అనుకున్నట్టయితే కుంభరాశి వారికి ఈ వారం అంతా ఎలా ఉంటుంది అని మనం ఒక్క మాటలు చెప్పుకోవాలంటే కొంచెం అపకీర్తి రావటము, అస్థిరంగా బుద్ధి అస్థిరంగా ఉండటం, నిలకడ లేనితనము, అంతా మనస్తాపము, రోగము, బంధుమిత్రులందరితోటి విరోధము, దుఃఖము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ వారం ఈ కుంభరాశి వారికి ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చండి. మీరు ఏదేమైనప్పటికీ కాస్త నవగ్రహాలకి సంబంధించినటువంటి మంత్రాలు ఏమైనా మీకు వస్తుంటే తెలుసుకోండి. వాళ్ళు లేదా గుడికి వెళ్ళండి, వెళ్ళినట్టయితే మంచి శుభం జరుగుతుంది. 18/8/2024 నుండి 24/8/2024 వరకు మీనరాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంటుందో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి జన్మంలోనే రాహువు, తృతీయంలో గురువు కుజులు సంచారము, అలాగే పంచమంలో బుధ సంచారము, షష్టమంలో రవి శుక్రుల యొక్క సంచారము, సప్తమంలో కేతు సంచారము, ఏకాదశ స్థానంలో అంటే వక్రగతి మూలానగా ఏకాదశ స్థానంలో శని సంచారము. ఇక చంద్రుని యొక్క సంచారం చెప్పుకోవాలి అంటే ఏకాదశ అంటే మకరము, ద్వాదశ అంటే ఏ స్థానంలో అంటే కుంభంలో, జన్మంలో అంటే మీనంలో, ద్వితీయ స్థానంలో అంటే మేషంలో చంద్రుని యొక్క సంచారం 4 రాశుల్లో జరుగుతున్నది. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే మీనరాశి నుంచి మీనరాశి వారికి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి జన్మంలోనే జన్మంలో రాహు ఏ మాత్రము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరండి. ఆయన కొంచెం శరీరానికి సంబంధించినటువంటి కొంచెము అనారోగ్యాలు రావటము, అలాగే ధన వ్యయము, ఈ విధంగా కొంచెం మంచి ఆలోచన లేకపోవటము,
అలాగే మనం అనుకున్నటువంటి పనులు ఏ విషయంలో కూడా ముందుకు అడుగు పడదండి. అడుగు వేద్దామని మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక అడుగు ముందుకు వేసినా 3 అడుగులు వెనకబడే అవకాశం అంతా ఉంటుంది. ఈ విధమైన ఉంటుంది. అలాగే ఆలోచనలు కూడా దురాలోచనలే ఉంటూ ఉంటాయి. సమయానికి తిండి కూడా తినే అవకాశం కూడా ఉండదండి. అకాల భోజనం అంటారు అవి. అంటే మనకి తిండి లేకని కాదండి, పరిస్థితులు ఆ విధమైన పరిస్థితులు అన్నీ ఉంటూ ఉంటాయి. ఈ విధంగా మనకి రాహు యొక్క జన్మంలో ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. ఇకపోతే చంద్రుని యొక్క ఫలితం గురించి మనం చెప్పుకున్నాం కదండి. మకరంలోను, కుంభంలోను, జన్మంలోను, ద్వితీయంలోను చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నది. ఆ చంద్రుని యొక్క సంచారం జరగడం వల్ల ఒకటిలోను అంటే జన్మంలోను అంటే మీనంలో సంచారం చేసేటప్పుడు ద్వితీయ స్థానంలో మళ్ళీ ఫలితం ఉండదండి. మళ్ళీ పోతే ఇక్కడ మీకు ఆ ఒక్క దగ్గర మాత్రమే 2 రోజులు మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మిగతా అంతా కూడా వ్యాపారం కొంచెం విషయం దెబ్బతినే అవకాశం ఉంటుంది. మనసు స్థిమితం ఉండదు. చేసే పని మీద మనసు లగ్నం కాదు. అది పూజ కావచ్చు, భోజనం కావచ్చు, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, చేసే పని మీద మనసు లగ్నం అవుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా చంద్రుడి వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారము ఏమాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదండి. అలాగే ఆయనతో పాటు ఉన్నటువంటి కుజుడు మాత్రం మనకి సహాయ సహకారాలు బాగానే అందిస్తాడు. అక్కడ అలాగే మనకి వ్యాపార స్థలంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, ఇంటి పక్కల కావచ్చు, ఇంట్లో కావచ్చు, అందరూ సహాయ సహకారాలు బాగుంటాయి. మనకి కొంచెము కుజుడి వల్ల మనకి అన్ని చక్కటి ఫలితాలే ఏర్పడుతూ ఉన్నాయి. గురువు వల్ల వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కుజుడి వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఒకే రాశిలో ఉన్న 2 గ్రహాలు చూసారా ఏ విధంగా కొన్ని వ్యతిరేక ఫలితాలు, కొన్ని అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఆయన పని ఆయన చేస్తున్నాడు, ఈయన పని ఈయన చేస్తూ ఉన్నాడు. అట్లాగే ఉంటుందండి ఈ వ్యవహారం అంతా కూడా. మామూలుగా జాతకం అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ విధమైన ఫలితాలు చెప్పబడుతూ ఉంటాయి. ఈ విధంగా తృతీయ స్థానంలో గురు కుజుల యొక్క ఉండటం వల్ల ఆ వచ్చే ఫలితాలు ఆ విధంగా ఉన్నాయి. ఇకపోతే పంచమ స్థానంలో 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. పంచమ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఇక్కడ ఈయన వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయంటే ఇక్కడ పూర్వపుణ్యం అనేటటువంటిది దీన్ని ముఖ్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే సంతాన స్థానంగా కూడా మనం చెప్పుకుంటాం. కాబట్టి సంతానం అంతా కూడా మనకి అనుకూలంగా ఉండేట కొంచెం వ్యతిరేకంగా మనం చెప్పేవాడికి కొంచెం భిన్నంగా చేసేట పిల్లలు కదండి. సామాన్యంగా పిల్లలు అట్లాగే ఉంటారు. పిల్లలు కొంచెము మనం చెప్పిన మాటని పెడచెవిని పెట్టడం లాంటి విషయాలు ఉంటూ ఉంటాయి. అలాగే మన మనసు కూడా కొంచెం దేవుడి దగ్గర నిలకడ లేకపోవటము, మనసు ఎప్పుడైతే నిలకడ లేదో వ్యాపారం మీద కూడా కొంచెం ఇందులోనూ కూడా మనసు స్థిమితం ఉంటేనే మిగతా ఏ పని చేసినా వాటి మీద మనసు లగ్నం అవుతూ ఉంటుంది. అది స్థిమితంగా లేనప్పుడు ఆ పనిలో కొంచెం ఈ నాణ్యత తగ్గిపోతుంది. అంచేత ఇక్కడ బుధుడు అనేటటువంటి ఆయన 5వ స్థానంలో ఉండటం వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి వస్తూ ఉన్నాయి. ఇకపోతే 6వ స్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం వల్ల రవి చాలా చక్కటి ఫలితాలు ఇస్తారండి. మనకి ఇక్కడ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే రుణాలకు సంబంధించి కానీ, అప్పులకు సంబంధించి కానీ ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఈ వారంలో రవి వలన పరిష్కారం అవుతాయి. ఇకపోతే శుక్రుడు మాత్రం 6వ స్థానంలో యోగించజాలడు. అంచేత ఈయన ఇప్పుడు రవి వల్ల ఏ ఫలితాలు మనం చెప్పుకుంటున్నామో తద్భిన్నమైనటువంటి ఫలితాలు మాత్రమే మనకి శుక్రుడు అందిస్తూ ఉంటాడు. అలాగే అడిషనల్గా ఏంటంటే మనకి భార్య భర్తల మధ్య కొంచెం మాట పొసగనతనం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు శుక్రుడి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే 7వ స్థానంలో కేతు సంచారం ఉందండి. 7వ స్థానంలో కేతు సంచారం కూడా భార్యాభర్తల మధ్యన కొంచెము అనుకూలత తక్కువ కోసమే జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు వ్యాపారం ఎవరితోనా కలిసి జాయింట్ వ్యాపారం చేస్తున్నట్టయితే మీ ఇద్దరి మధ్యన కూడా కొంచెం అభిప్రాయ భేదాలు కానీ, లేదా మీరు చెప్పిన దాన్ని ఆయన వ్యతిరేకించడం కానీ, లేదా ఆయన చెప్పిన దాన్ని మీరు వ్యతిరేకించడం కానీ జరిగేటువంటి అవకాశాలు కొంచెం ఎక్కువగా కనబడుతుంటాయి ఈ కేతువు వల్ల. ఇకపోతే మనం శనిని ఏకాదశి స్థానంలో ఉన్నట్టుగా మనం తీసుకోవాలి. ఏకాదశి స్థానం ఎందుకంటే వక్రించి ఉన్నాడు కాబట్టి. నిజానికి ఆయన ఉన్నది వ్యయ స్థానంలో ఉన్నారు, కానీ వక్రించడం ద్వారా మనం ఏకాదశంలో ఉన్నట్టుగా మనం భావించుకుని తీసుకున్నట్టయితే శని వలన చక్కటి ఫలితాలన్నీ వచ్చే అవకాశం ఉన్నది. లాభం అంటే మంచి అన్నీ ఏది జరిగినా మనకు లాభమే కదండి. ఆరోగ్యం బాగుండు లాభమే, వ్యాపారంలో లాభం రావటం లాభమే,
ఇంకా అసలు ఏ విధమైన గణితం లేకుండా చెప్పుకోదగ్గది 11వ స్థానం కాబట్టి ఆ 11వ స్థానంలో శని ఉండటం, అది స్వస్థానంలో ఉండటము చేత ఏళ్ళనాడు శని ప్రభావం కూడా ఇక్కడ తప్పిపోయింది కాబట్టి మీనరాశికి ఇక్కడ మీకు ఈ విధమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా చక్కటి ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ మీనరాశి వారికి మనం యొక్క మొత్తంగా చెప్పుకోవాలంటే మీనరాశి వారికి మొత్తంగా టోటల్గా మనం చెప్పుకోవాలంటే కొంచెం కొన్ని విషయాల్లో అపకీర్తి వస్తూ ఉంటుంది, మనస్తాపం వస్తూ ఉంటుంది, అకాల భోజనం వస్తూ ఉంటుంది, నిత్యం కలహం వచ్చేటట్టు ఉంటుంది, కొన్ని అనారోగ్యాలు కూడా వచ్చేటటువంటి ఉంటాయి. కొన్ని గ్రహాల ద్వారా కొన్ని శుభాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని గ్రహాల ద్వారా కొన్ని అశుభ ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. ఇది సర్వసహజం. దీని గురించి ఏమీ మీరు పెద్ద కంగారు పడిపోక్కర్లేదండి. రోజు కూడా నవగ్రహ సంబంధమైనటువంటి కానీ నవగ్రహాలకి కోసం చెప్పినటువంటి ఇతరులు చాలా ఉన్నాయి. పెద్దవాళ్ళు చెప్పారు, విష్ణు సహస్రనామం చేసుకోమని కొంతమంది చెప్పారు, సుందరకాండ చేసుకోమని చెప్పారు, కొంతమంది ఈశ్వరుడికి అభిషేకం చేసుకోమని చెప్పారు. ఇట్లాంటివి ఏవి కావచ్చు అంటే ఈ నవగ్రహాలకి సంబంధించి కూడా గాయత్రి అని, బీజాక్షరాలని, వేద మంత్రాలు అంటారు, ప్రకాశిక మంత్రాలు అంటారు. అలాగే కవచాలు. ఏ గ్రహం వల్లనైనా అనారోగ్యం వస్తే ఆ గ్రహానికి సంబంధించినటువంటి కవచం చదువుకోవాలి. ముఖ్యంగా కవచము అంటే రక్షణ. పూర్వకాలంలో రాజులు కూడా కవచాన్ని వేసుకునేవారు. వాడు కత్తి, అప్పుడు తుపాకులు బాంబులు లేవు కదండి, కత్తితో కొట్టినా కూడా ఎనప కవచం ఒకటి ఉండేది. అది వేసుకుంటే కత్తితో వాడు గాయం చేసినా తగలదనమాట. ఆ విధంగా ఉండేది. కవచం అంటే మనం రక్షించేది అని అర్థం. అది ఆ మంత్రాలు చదివితే అర్థమవుతూ ఉంటుంది. దాని ద్వారా మన ఏ గ్రహం వల్ల వచ్చింది ఏ పార్ట్కైనా రానివ్వండి, ఆ కవచంలో విశేషం ఏంటంటే ఏ గ్రహానికి సంబంధించిన కవచం అయినా సరే మన ఆ కవచం మంత్రాల్లో మన శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా వస్తాయి. ఆ భాగాలన్నీ కూడా ఆయన రక్షించుకుంటాడు. ఆ కవచం చదవటం ద్వారా ఆయన మనకి రక్షణ కలిగిస్తాడు ఆయన. ఇది కవచం యొక్క ప్రధాన లక్షణం. ఇది అనారోగ్యం ఏ గ్రహంలో వచ్చిందో తెలుసుకోండి. నిష్ణాతులైనటువంటి జ్యోతిషులు చెప్తారు, అవసరమైనప్పుడు వాళ్ళే సూచిస్తారు. ఆ విధంగా చేసుకోండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.